చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరం కలిసి చక్కటి కృష్ణ సాధించాము. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఏంటంటే, ఈ కీర్తన చెప్పే ముందు కొద్దిగా మీకు ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇస్తే ఆ కీర్తన యొక్క ఇంపార్టెన్స్ ఏంటని తెలుస్తుంది. పూర్వం ఈ రాసేటువంటి రచయితలు అంటాం కదా, మనం రచయితలు అంటాం కూడా ఏంటంటే వాగ్గేయకారులు అంటాం. ఎవరైతే కీర్తనలు చేస్తూ ఉంటారో వాళ్ళు ప్రత్యేకించి పెన్ను పుస్తకం పట్టుకొని రాయారమ్మ. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి యావదాస్త్రంతటిని కూడా దారదత్తం చేసి ఈ యొక్క కాషాయ వస్త్రాలు ధరించి ఒక చేతితో తంబుర, ఒక చేతితోటి తాళాలు, కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఇంకా వీళ్ళు చేసే పని ఏంటంటే ప్రతి గుడికి వెళ్ళడం, దేశ సంచారం చేయడం, అక్కడ దొరికినటువంటి ప్రసాదాన్ని భజించడం కాదు, భజిస్తూ భుజిస్తారు అంటే ఓకే. అక్కడ స్వామిని భజించి తర్వాత ప్రసాదాన్ని భుజించి అక్కడ కూర్చొని ఆ యొక్క ప్రతిమను చూడంగానే వాళ్ళ మనసులో కొన్ని భావనలు కలుగుతుంటాయి అన్నమాట. ఆ భావన ఏం చేస్తారంటే వీళ్ళు కీర్తన రూపంలో పాడేస్తారు స్వామివారి ముందే. అట్లాగా శ్రీపాదరాయల వారికి కూడా ఏంటంటే కనుక ఒకానొక సందర్భంలో రంగనాథుని యొక్క క్షేత్రానికి వెళ్ళాడు అనమాట. వెళ్తే అక్కడ ఆయనకి ఏంటంటే కనుక ఆ స్వామివారి యొక్క బుల్లి పాదాలు కనిపించాయంట. ఆ కనిపించినటువంటి పాదాల యొక్క విశేషం ఏంటన్నటువంటి కీర్తనలు చెప్తానమాట. అంటే ఆ పాదాలకు ఉండేటువంటి మహత్యం ఏంటి, ఆ పాదాలకు ఉండేటువంటి పవర్ ఏంటి అన్నటువంటి కీర్తనలో ఆయన చెప్పడం జరిగిందనమాట. అర్థమైందా? అయితే ఏంటంటే వీళ్ళు చాలా సకల సంపన్న జ్ఞానం అన్నమాట. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానం అపారమైనటువంటిది, పరిమితికి మించినటువంటిది అనమాట. అటువంటి జ్ఞానంతో ఏంటంటే వీళ్ళు వాళ్ళకి మనోభావంతో చూసి, మనోదృష్టితో చూసి ఆ స్వామివారి యొక్క కీర్తనలు రచిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. అట్లాగా పురంధరదాసుల వారు తీసుకున్నా సరే, గోపాలభట్టిదాసుల వారు తీసుకున్నా సరే, అలాగే మనకి కనకదాసుల వారు తీసుకున్నా సరే, వీళ్ళందరూ కూడా ఏంటంటే దాస పరంపరలో ఏంటంటే దాసుని స్వామి యొక్క కీర్తనలు చేస్తూ ఆయన యొక్క నామస్మరణ చేస్తూ ఆ స్వామిలో ఐక్యమైనటువంటి వాడు అనమాట వీళ్ళందరూ కూడా. అంటే పరమ భక్తితోటి వీళ్ళందరూ కూడా స్వామిలో లీనమైనటువంటి వాడు అనమాట. వీళ్ళొక గొప్ప రచనలు ఈ రోజున మనకి ఏంటంటే ఆయువు పట్టైనాయి. మన హిందూ ధర్మశాస్త్రాన్ని స్థాపించడానికి మూలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట ఈ రోజున. ఎందుకంటే చూడండి, తరళ ధ్రువానింద అంకురి సీతు ఎందు వర ప్రహ్లాద నింద మొలకే ఆయుతు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క భక్తిని అందరికీ కూడా పంచిపెట్టారనమాట. అట్లాగా ఏంటంటే ఈ యొక్క గొప్ప గొప్ప వాగ్గేయకారులందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క రచనల ద్వారా ప్రతి వ్యక్తిని కూడా భగవంతుడి వైపు వాళ్ళ దృష్టిని మరలించేట్టు చేసేవారు అనమాట. ఇప్పుడైతే మనం ఏదైనా ఒక కీర్తన చేయాలన్నా, ఒక కార్యక్రమం చేయాలన్నా, ఒక వేదిక, దానికి సంబంధించిన మైక్స్, మంచి సౌండ్ సిస్టమ్, మంచి ఆర్కెస్ట్రా ఇవన్నీ ఉంటే కానీ మనకి వర్కౌట్ అవ్వదు. కానీ పూర్వం అట్లా కాదు. వాళ్ళు ఆ తంబురని మీటుకుంటూ తాళం వేసుకుంటూ నాట్యం చేస్తూ పాడేవాడు అనమాట. సాధారణంగా ఏంటంటే నాట్యం చేస్తూ పాడడం అంటే అంత ఈజీ కాదు, అలుపొచ్చేస్తుంటుంది మనకి. నగర ప్రదక్షిణ చేస్తుంటారు, చూశారు కదా. నగర ప్రదక్షిణలో ఏంటంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే నగర ప్రదక్షిణ పూర్తయిపోవాలి. సూర్యోదయం అయిన తర్వాత వెళ్ళకూడదు నగర ప్రదక్షిణానికి. ఈ నగర ప్రదక్షిణ ఏంటంటే మనం ఆ స్వామి యొక్క నామ సంకీర్తన తెల్లవారుజామున పాడమే కాకుండా ప్రతి వీధి వాడవాడలా తిరుగుతూ మన యొక్క నామస్మరణ చేత ఎదుటి వాళ్ళకి చక్కటి నిద్రని మేలుకొల్పాలి. అంటే వాళ్ళు కూడా చక్కటి కీర్తన వస్తుంది, ఎక్కడ ఎవరు పాడుతున్నారు, చక్కగా తాళాలు వేసుకుంటూ వెళ్తున్నారు అని వాళ్ళు లేచి బయటకు వచ్చి చూస్తారనమాట మనల్ని, ఎంత చక్కగా పాడుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు పళ్ళు తోపైనా స్నానం చేసినా చేయపోయినా గోవింద, వెంకటేశ, శ్రీనివాస అని అంటూ ఉంటారు. అంటే ఏంటంటే ప్రజలలో ఉండేటువంటి అంధత్వాన్ని, అంటే నిద్రని పోగొట్టి ఈ యొక్క భగవంతుని వైపు దృష్టిని మరలించేటువంటి చేసేటువంటి ప్రక్రియ పొద్దున పూట నగర ప్రదక్షిణ అంటారు అన్నమాట. ఈ నగర ప్రదక్షిణ అనేటువంటి ఎవరిష్టం వాళ్ళది. రోజు చేసుకోవచ్చు, లేదా మంచి విశేషమైనటువంటి రోజులు ఏకాదశిలో చేసుకోవచ్చు. ఇట్లా ఎవరిష్టం వాళ్ళదనమాట. కొంతమంది అంటే వారానికి ఒకసారి చేస్తూ ఉంటారు అనమాట. కానీ ఏది చేసినా కూడా ఏంటంటే భగవంతుడి యొక్క నామస్మరణాన్ని వ్యాప్తి చేయడం. నిజంగా మనం ఎంత అదృష్టవంతం అంటే ఈ యొక్క కలియుగంలో మనకి ఇచ్చిన గొప్ప బెనిఫిట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి మనకి ఆయన చాలా సులభంగా భక్తికి లొంగిపోయేటువంటి అంశం ఏంటంటే కీర్తనం. ఒక్క కీర్తన పాడితే చాలంట స్వామివారు మనకి దాసోహం అంటట. ఎందుకోసం అంటే మనం చూస్తున్న హనుమాచార్యుల సినిమాలో ఆయన అంత పెద్ద
పద్మావతి అమ్మవారు అడుగుతుందన్నమాట, అదేమిటండి మీరు సాక్షాత్తు ఈ యొక్క యావ సృష్టి అందరికీ కూడా భగవంతుడు, అట్లాంటిది మీరు ఒక భక్తుడి యొక్క పలకిని మోయటం ఏంటండి అంటే ఆయన అంటాడనమాట, నాకు ఎంతోమంది భక్తులు ఉంటారు, ఎంతోమంది పూజ చేస్తుంటారు, ఎంతోమంది వరాలు ఇస్తూ ఉంటాను, కానీ ఈ భక్తులు ఏంటంటే నేను వరం ఇస్తానా ఏం చేస్తానా వాళ్ళు తీసుకోరు, కేవలం వాళ్ళు నాకు ఇస్తూ ఉంటారు, ఏంటంటే వాళ్ళ యొక్క కీర్తనని దానంగా చేస్తూ ఉంటారు. అటువంటి కీర్తనలు పాడేటువంటి ఇంత గొప్ప వాక్యకారులకు నేను ఇంతకన్నా ఇంకేం ఇవ్వగలను వీళ్ళకని చెప్పేసి ఆయన సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఆ యొక్క అన్నమాచార్య యొక్క పల్లకిని మోస్తారనమాట. అంటే ఏంటి, అన్నమాచార్య వారు వచ్చే తరానికి గొప్ప నిధినిస్తాడు అన్నటువంటి అంశం స్వామివారికి తెలుసు కాబట్టి సాక్షాత్తు స్వామివారే బ్రాహ్మణ అవతారం తీసుకొని ఆయన ఈ యొక్క అన్నమాచార్య యొక్క పల్లకిని మోస్తాడనమాట. అలాగే గోపాలదాసులు వారు ఒకసారి ఏంటంటే గుడిలోకి రానివ్వరన్నమాట ఆయన్ని. ఒక రథోత్సవం జరుగుతున్నప్పుడు ఆయన గొప్ప కృష్ణ భక్తులు అన్నమాట గోపాలదాసులు వారు. గోపాలదాసులు వారు ఎవరండి, పురంధరదాసుల వారి యొక్క శిష్యులు అన్నమాట ఆయన. అయితే ఏంటంటే ఆయన ఎప్పుడైతే గుడిలోకి రానివ్వరో ఆ రథం ఇంచు కూడా కదలదనమాట. ఎందుకు కదలట్లేదు ఏంటి, ఎంత బలంగా తాగారు, చాలా జనాలు వచ్చేసారు, చాలా గట్టిగా రాగుతున్నారు, ఆ రథం అయితే కదలట్లేదు. ఏంటబ్బా ఏంటి మేము చేసిన దోషం ఏంటి స్వామి అంటే, నా భక్తుడు బయట బాధపడుతున్నాడు, అతను వచ్చి నా రథాన్ని ముట్టుకుంటే నేను కదులుతానని చెప్పి ఆకాశవాణి వినిపిస్తుంది అనమాట. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, మహాప్రభు మేము చేసిన తప్పుని క్షమించండి అని చెప్పేసి ఆయన పాదాల మీద పడి ఆయన తీసుకొచ్చాక ఎప్పుడైతే ఆయన యొక్క రథాన్ని ముట్టుకుంటాడో అప్పుడు చక్కగా తిరుమాటలో రథం వెళుతుందనమాట. అంటే భగవంతుణ్ణి ఎవరైతే మనసా వాచ కర్మణ నిస్వార్థంగా ధ్యానం చేస్తారో ఏనాటికైనా సరే భగవంతుడు మనకి ఖచ్చితంగా ఆయన నిదర్శనం మనకి కలిగింప చేస్తాడు. అంటే ఎప్పుడైనా మనం తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేయొచ్చు, ఆ తప్పులకి కొంత ఎడబాటు పెడతాడు స్వామివారు ఎప్పుడైనా సరే. ఎందుకంటే వాడు తప్పు వాడు తెలుసుకోవడం కోసం, నేను ఏమైనా దోషం చేశానేమిటో కొన్ని నెలలను పక్కన పెట్టేశాడు స్వామివారు. కానీ ఈ రోజున చక్కగా స్వామివారి దర్శనం అయింది ఇన్ని నెలలకి. అనుకున్నాను కృష్ణయ్య అని అనుగ్రహం నాకు దొరికిందయ్యా, ఎంత బెంగపడ్డానో ఎంత ఇదయ్యానో, కానీ నువ్వు నిజంగా నిదర్శనము. ఆ అవకాశం ఎట్లా వచ్చింది, సాక్షాత్తు అయ్యవారి యొక్క ఆ యొక్క ఆజ్ఞ. అంటే ఏంటంటే భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానం ఎవరంటే అర్చక స్వామివారు అనమాట. ఆయన కృషితోటి మళ్ళీ ఇక్కడ స్వామివారి దర్శనం జరిగిందంటే ఎంత అదృష్టవంతుడు నేను నిజంగా ఈ రోజున. అంటే చూడండి, కృష్ణ పరమాత్ముడు ఏంటంటేనంట ఆయన పరీక్షిస్తాట తన భక్తుని, అర్థమైందా, చాలా పరీక్షిస్తాట. శివుడు అలా కాదు, శివుడు ఏంటంటే జస్ట్ మనం ఏదైనా కోరుకుంటే వెంటనే ఇచ్చేస్తాడు, తిరిగి అది పెంగలపెట్టే తెచ్చేసుకుంటాడు ఆయన. కానీ వెంకటేశ్వర స్వామి నారాయణ రూపంలో మూర్తి ఏదైనా సరే మనకి వెంటనే అనుగ్రహాన్ని ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే పరీక్షించి సహనం అంతా పోయిన తర్వాత ఇంకా చూడండి, అందుకే రామదాసులు వారు అంటారు, విసిగెత్తిపోతారు. ఏంటంటే నీవే దిక్కని నమ్మటమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించటమా, రామకోటి రచించటమా, సీతారామస్వామి నే చేసిన నేరములేని, దాశరథి కరుణాపయోనిధి. ఇంకేమంటే గుహుడు నీకు చుట్టమా, గుండెలకు హత్తుకున్నావు, శబరి నీకు తోబొట్టువా, ఎంగిలి పళ్ళను తిన్నావు, నీ రాజ్యము రాసిమ్మంటినా, నీ దర్శనమే ఇమ్మంటిని గాని ఏలరావు ఏలరావు సీతారామ స్వామి నే చేసిన నేరములేమి అని అలా ఆర్తితో పాడితే స్వామివారు ఆయనంతట ఆయనే వచ్చేసేసి, నాయన ఏమీ లేదు, నీ ఒక గొప్ప భక్తుడివి, నీ యొక్క భక్తి 10 మందికి తెలిస్తే కాదు మొత్తం విశ్వమంతా వ్యాపంగా చేయాలని చెప్పిన ఉద్దేశంతో నేను చేసిన ప్రయత్నం నాయన, లేకపోతే ఈ రోజు నన్ను అడిగే హక్కు నువ్వు కోల్పోతావు కదా. అంటే ఒక నిజమైనటువంటి భక్తుడికి భగవంతుడు నిలదీసే హక్కు ఉంటుందన్నమాట. ఒక నిజమైనటువంటి భక్తుడికి భగవంతుడు నిలదీసే హక్కు ఉంటుందన్నమాట. అట్లాగా ఏంటంటే పూర్వం కూడా ఏంటంటే కనుక భగవంతుడిని నామస్మరణ చేస్తూ ఆయన యొక్క దర్శనం కోసం పరితపించినటువంటి వాగ్గేయకారులు ఎంతో మంది. అందులోనూ మనకి రామదాసులు వారు ఒక పెద్ద కథ చెప్పుకోవచ్చు ఆయన గురించి చెప్పాలంటే. ఒక రోజు సరిపోదు, ఒక నెల సరిపోదు, ఒక సంవత్సరకాలం సరిపోదు, అంత గొప్ప మహానుభావులు అన్నమాట వీళ్ళందరూ కూడా. అలాగే అన్నమాచార్యుల వారు కూడా ఏంటంటే ఫస్ట్ ఆయన మహాపరమ భక్తులు కాదమ్మా, ఆయన ఏంటంటే కేవలం ఏంటంటే విలాసాలవంతుడు అనమాట, విలాసాల పురుషుడు అని చెప్పచ్చు అనమాట. చక్కటి ఆ యొక్క ఉన్నటువంటి తన వాళ్ళ మరదలు
వాళ్ళతోటి ఎంతసేపటికి ఆయన కులాసాగా కాలక్షేపాలు చేయడం తప్ప ఇంకేమీ ఉండేది కాదు. అట్లాంటిది ఏంటంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా వచ్చి ఇంక ఇతనికి పరీక్ష అంటే టైం దగ్గర పడింది, ఇతను మంచిగా కాకుండా భగవంతుని భక్తుడిగా మారే అవకాశం వచ్చిందని చెప్పేసి ఏంటంటే అప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వస్తాడనమాట, వచ్చి ఆయన మారుస్తాడనమాట. అట్లాగా గొప్ప గొప్ప వాగ్గేయకారులందరూ కూడా పరమ భక్తితోటి స్వామివారి యొక్క కీర్తనలు రచించారు కాబట్టే ఈ రోజున వాళ్ళు మనకి మార్గదర్శకులు అయ్యారు. ఈ యొక్క కలియుగంలో అన్నిటికన్నా మించినటువంటి గొప్ప వరం ఏంటంటే, పూర్వం చూడండి మనకి ధ్రువుడు తెలుసు కదా, బాలధ్రువుడు. ఆయన తన సొంతగా కోరికల కోసం చేయలేదు. ఆయన ఏంటంటే తండ్రి ప్రేమ కోసం తపస్సు చేశాడు. ఆయన కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే స్వామి అనుగ్రహం వచ్చింది. కానీ ఇప్పుడు మనం ఈ కలియుగలు ఎంత అదృష్టవంతులు అంటే ఆర్తితోటి భక్తితోటి ఒక్క కీర్తన పాడితే చాలంట, స్వామివారి వెంటనే మనకి నిదర్శనం చూపిస్తారు అనమాట. అట్లాగా ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరిని బతిలాడుకోకూడదు, మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నీ కృష్ణుడు ఇష్టమా, కృష్ణుడి దగ్గరికి వచ్చి కూర్చో కాసేపు, ఆయన చూడు తీక్షణంగా, నీ మనసులోనే భావన చెప్పు, ఆయన ఖచ్చితంగా వినితిరుతాడనమాట. అయితే ఇది కలియుగం కాబట్టి ఏంటంటే డైరెక్ట్గా కృష్ణుడు వచ్చేసేది, వస్తే మనం నమ్మం కృష్ణుడు అని చెప్పేసి. సో కాబట్టి ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి ద్వారా మనకి సహాయపడతాడు భగవంతుడు. సో అట్లాగే ఏంటంటే ఈ యొక్క కీర్తన ఏంటంటే కనుక వ్యాసరాయలు వారు, శ్రీపాదరాయలు వారు రచించారన్నమాట ఈ కీర్తనని. మనకి అన్నమాచార్య వారు కూడా ఈ యొక్క స్వామివారి పాదాల మీద రాశాడు, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము అని ఆయన కీర్తన రాశాడు. ఏమని రాశాడు, ఆ పాదంకి విశేషం కూడా చెప్పాడు. చలగి వసుద కొలిచిన నీ పాదము, బలితలమో విన పాదము, చలగి వసుద కొలిచిన నీ పాదము, బలితలమో విన పాదము, తరకక గగనము తన్నిన పాదము అని ఏం చేశాడంటే స్వామివారి మీద ఆయన కీర్తన రాశాడు అన్నమాచార్య వారు. అన్నమాచార్య వారి కీర్తన రాశాడంటే ఏంటంటే కనుక లాస్ట్లో వెంకటేశ నామధేయం వస్తుంది అనమాట. వెంకటేశ నామధేయం వచ్చినటువంటి కూడా అన్నమాచార్య కీర్తనకి రాసుకోవచ్చు అనమాట. కానీ మన దాస పరంపరలు ఏంటంటే కనుక ఎవరైతే రాస్తారో వాళ్ళ యొక్క పేర్లు వస్తాయి అన్నమాట. సపోజ్ పురందాస్ వారు రాశారనుకోండి, పురందాస్ వారి పేరు వస్తుంది అనమాట. అలాగా ప్రతి కవికి కూడా ఒక నామాంకితం ఉంటుంది అనమాట. ఆ నామాంకితం బట్టి ఈ కీర్తన పలానా వ్యక్తి రాశారు అని చెప్పచ్చు. బట్ ఈ కీర్తన మాత్రం ఏంటంటే మనకి శ్రీపాదరాయలు వారు రాసినట్టు తెలియదు మనకి. ఆయనకి శ్రీపాదరాయలు వారు రాసినట్టు తెలియదు మనకి. ఎందుకోసం అంటే మనకంతా కూడా ఈ యొక్క కీర్తన అంతా కూడా ఏంటంటే మామూలుగా తీసుకొచ్చాడు అంతే దీన్ని. అట్లాంటి ఈ యొక్క శ్రీపాదరాయలు వారు కూడా ఏంటంటే ఆయన ఒక పాదాలను చూసేట, స్వామివారి పాదాలు. ఆ పాదాలు ఎలాంటివంటే కనుక చిన్న బుజ్జి రంగేడి పాదాలు చూసేట. ఆ రంగయ్య పాదాల్లో ఉండేటువంటి విశేషం ఏంటనేది ఈ యొక్క కీర్తన ద్వారా చెప్పడం జరిగిందనమాట. ఈ కీర్తన మనకి అన్నమాచార్య వారు ఏదైతే బ్రహ్మ కడిగిన పాదము రాశారో అదేవిధంగా ఇక్కడ శ్రీపాదరాయల వారు కూడా ఏంటంటే కనుక ఇక్కనోడు రంగనాథన చిక్క పాదవ సిక్కిత శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవ అని చెప్పేసి ఆయన యొక్క పాదం చూసి ఆ పాదాలకు ఉండే విశేషం ఏంటి, ఆ పాదం ఏమేం చేయగలదు, ఆ పాదం తలుచుకుంటే ఏం చేస్తుంది, ఆ పాదాలకు ఉండే శక్తులు ఏంటి, ఇవన్నీ కీర్తనలో వర్ణించాడు అనమాట. అసలు ఈ ఎవరి పాదం ఇది, ఈ యొక్క పాదాలకు ఉండేటువంటి విశేషం ఏంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క కీర్తనలో చెప్పడం జరిగిందనమాట. అలా అర్థమైనా ఈ కీర్తన ఇప్పుడు నేను పాడి వినిపిస్తాను మీకు, ఒకసారి చక్కగా చూడండి, చూసి మీరేంటంటే మీకు నేర్పిస్తాను ఈ కీర్తన. ఓకేనా? హరే శ్రీనివాస. ఇక్కనోడు అక్కనోడు ఇక్కనోడు అక్కనోడు ఇక్కనోడు రంగనదన పుట్ట పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా ఇకోనోడు రంగనదన పుట్ట పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా శంఖ చక్ర గదా పద్మ అంకిత పాదవా అంకుశ కులిస ధ్వజరేఖ అంకిత పాదవా శంఖ చక్ర గదా పద్మ అంకిత పాదవా
ಅಂಕುಶ ಕುಲಿಸ ಭಜಬೇಕ ಅಂಕಿತ ಪಾದವ ಪಂಕಜ ಸನನ ಹೃದಯದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವ ಪಂಕಜ ಸನನ ಹೃದಯದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವ ಸಂಕಟಹರನ ವೆಂಕಟೇಶನ ಸಂಕಟಹರನ ವೆಂಕಟೇಶನ ಸಂಕಟಹರನ ವೆಂಕಟೇಶನ ದಿವ್ಯ ಪಾದವ ಸಂಕಟಹರನ ವೆಂಕಟೇಶನ ದಿವ್ಯ ಪಾದವ ಇಕೋ ನೋಡು ಅಕೋ ನೋಡು ಇಕೋ ನೋಡು ಅಕೋ ನೋಡು ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವ ಸಿಕ್ಕಿತೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ ಸಿಕ್ಕಿತೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ ಲಲನೆ ಲಕ್ಷ್ಮಿ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವ ಜಲಜಾಸನನ ಅಭಿಷ್ಟವೆಲ್ಲ ಸಲ್ಲಿಸುವ ಪಾದವ ಲಲನೆ ಲಕ್ಷ್ಮಿ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವ ಜಲಜಾಸನನ ಅಭಿಷ್ಟವೆಲ್ಲ ಸಲ್ಲಿಸುವ ಪಾದವ ಮಲ್ಲರ ಗೆಲೆದು ಕಂಸಾಸುರನ ಕೊಂದ ಪಾದವ ಮಲ್ಲರ ಗೆಲೆದು ಕಂಸಾಸುರನ ಕೊಂದ ಪಾದವ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಭಗೀರಥಿಯ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಭಗೀರಥಿಯ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಭಗೀರಥಿಯ ಪಡೆದೆ ಪಾದವ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಭಗೀರಥಿಯ ಪಡೆದೆ ಪಾದವ ಇಕೋ ನೋಡು ಅಕೋ ನೋಡು ಇಕೋ ನೋಡು ಅಕೋ ನೋಡು ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವ ಸಿಕ್ಕಿದೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವ ಸಿಕ್ಕಿತೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ ಬಂಡೆಯ ಬಾಲೆಯ ಮಾಡಿದವು ದಂಡ ಪಾದವ ಬಂಡಿಲಿದ್ದ ಸೆಕಟಾಸುರನ ಓದ್ದ ಪಾದವ ಬಂಡೆಯ ಬಾಲೆಯ ಮಾಡಿದವು ದಂಡ ಪಾದವ ಬಂಡಿಲಿದ್ದ ಸೆಕಟಾಸುರನ ಓದ್ದ ಪಾದವ ಅಂಡಜ ಹನುಮರ ಭುಜದೊಳಪುವ ದಿವ್ಯ ಪಾದವ ಅಂಡಜ ಹನುಮರ ಭುಜದೊಳಪುವ ದಿವ್ಯ ಪಾದವ ಕಂಡೆವೆ ನಾವು ರಂಗ ವಿಠಲನ ಕಂಡೆವೆ ನಾವು ರಂಗ ವಿಠಲನ ಕಂಡೆವೆ ನಾವು ರಂಗ ವಿಠಲನ ದಿವ್ಯ ಪಾದವ ಕಂಡೆವೆ ನಾವು ರಂಗ ವಿಠಲನ ದಿವ್ಯ ಪಾದವ ಇಕೋ ನೋಡು ಅಕೋ ನೋಡು ಇಕೋ ನೋಡು ಅಕೋ ನೋಡು ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವ ಸಿಕ್ಕಿತೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವ ಸಿಕ್ಕಿತೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ ಸಿಕ್ಕಿತೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ ಸಿಕ್ಕಿತೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ చిక్కిత శ్రీలక్ష్మీపతియ దివ్య పాదవ చిక్కిత శ్రీలక్ష్మీపతియ దివ్య పాదవ బుక్కులో ఉంటుంది పాత పుస్తకంలో చిక్క పాదవ ఇది దీని ప్రకారం రాసుకోండి. ఇక్కడ నేను లిరిక్ పంపించాను, దాని ప్రకారం రాసుకోండి. కొంచెం పాత పుస్తకాలు చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి ఓకేనా. ఎలా ఉంది కీర్తన? సులభంగా ఉంది కదా, చక్కగా పాడొచ్చు అందరూ కూడా. ఈ కీర్తన చక్కగా ఎక్కడైనా సరే మంచి జోషుండే కీర్తన, చక్కగా హాయిగా ప్రశాంతంగా పాడుకోవచ్చు ఈ కీర్తన. మంచి ఉత్సాహంగా ఉంటుంది కీర్తన. ఇప్పుడు ఈ కీర్తన మనం నేర్చుకుందాం. ఓకే, హరే శ్రీనివాస. ఇకో నోడు అకో నోడు ఇకో నోడు అకో నోడు ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా విడబడి చెప్తాను. ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా
సిక్కితే శ్రీ లక్ష్మీపతియ 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 దివ్య పాదవా దివ్య పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ లక్ష్మి అనకూడదు, శ్రీ లక్ష్మీపతి అని కలపాలి. లక్ష్మీపతి అని విడగొట్టదు. ఓకే, సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా 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 ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా అందరూ ఒకసారి పలకాలి. ఒకడు ముందు ఒకడు వెనక అవుతున్నారు. అందరూ ఒకసారి పలకాలి. ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా మనం లక్ష్మీ అంటున్నాం, లక్ష్మి అని అనకూడదు, లక్ష్మీపతి అనాలి. అర్థమైందా? లక్ష్మీపతి అంటున్నాం అనకూడదు. ఓకే, సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ ఇంకా లక్ష్మి అంటాం అనకూడదు నాన్న. సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా పోసేయాలి. ఇది లక్ష్మీ అని విడగొడుతున్నాం, విడగొట్టకూడదు నాన్నగారు. సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా లక్ష్మి అని విడగొట్టద్దు. సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ అంతే. దివ్య పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా ఇక్కో నోడే అక్కో నోడే అంటే ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు, ఎక్కడైనా ఉంటాడు ఆయన. అంతే కదా. కృష్ణుడు జగదంతర్యామి, ఆయన సర్వంతర్యామి, ఆయన ప్రతి చోట ఉంటాడు స్వామివారు. ఒక ప్లేస్ లో ఉంటాడు అనుకోవడం మన అవివేకం. అది అర్థమైందా? నిజంగా మీరు మనసా వాచా కర్మణ మీరు గనక తలుచుకుంటే మీ మనస్సు హృదయంతరాంగాల్లో ఉంటాడు స్వామివారు. అందుగురించే ఆయన ఏం చెప్తాడంటే గీతలో
ఎవరైతే నన్ను ధ్యానం చేస్తారో, ఎవరైతే సర్వకాల సర్వస్థల్లో నన్ను శరణు పెడతారో వాళ్ళకి ఎప్పుడు నేను అనుగ్రహిస్తాను. అది ఎలాగంట? భక్తితోటి కొలవాలి స్వామివారిని. అంతే తప్ప విశ్వాసం లేకుండా ఈ పని అవుతుందా అవదా, స్వామివారు నెరవేర్చరా అని డౌట్తో వస్తే ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరదు. రెండవది, అసలు గుడికి ఎందుకు వెళ్తాం మనం? నా ప్రశ్న, అసలు గుడికి మనం ఎందుకు వెళ్తున్నాం? దేనికోసం వెళ్తున్నాం మనం గుళ్ళోకి? కారణం ఏంటి? అంతే కనుక గుడికి వెళ్ళాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో ఒక కాంట్రాక్ట్ అనమాట. నువ్వు నాకు ఆ కోరిక తీరిస్తే నీ హుండీలో ఈ అమౌంట్ వేస్తాను, లేదా నాకు 1 కోటి రూపాయలు కలిసి వస్తే నీ హుండీలో 1 లక్ష రూపాయలు వేస్తాను. ఇది ఒక డీల్, బిజినెస్ డీల్. స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక డీల్ అనమాట. నిజమా కాదా చెప్పండి? మా అమ్మాయికి మంచి మొగుడిని, మంచి భర్త ఇస్తే ఖచ్చితంగా మా పిల్లల్ని తీసుకొని తిరుపతిని దర్శనం చేయిస్తాను. ఇవే మనం కోరుకునే కోరికలు, అవునా కదా? అంటే కొంతమంది గురించి మాట్లాడుతున్నాం, అంతమంది గురించి కాదు. శ్రీరామూర్తి గారు లాంటి పరమభక్తులు ఉంటాడు, ఆయన ఏది కోరుకోడు. అలాగే ఇక్కడ కూడా తీసుకున్నట్లయితే కనుక కొంతమంది భక్తులు ఏంటంటే ఇప్పుడు అంతా కాంట్రాక్ట్ డీల్. నాకు ఎంత బంగారం వస్తే నీకు వజ్రాకి రిటర్న్ చేయిస్తాను, ఇదంతా ఒక డీల్. కానీ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళి కోరుకోవాల్సింది ఏంటంటే కనుక సంపూర్ణ ఆరోగ్యం కావాలి తండ్రి అని కోరుకోవాలి. ఎందుకోసం అంటే కోట్లాది విలువైనటువంటి ఆస్తిపాస్తులు ఉన్నా, నౌకర్లు చాకర్లు ఉన్నా, మనకి శరీరం సహకరించకపోతే, ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లు ఉన్నా సరే వ్యర్థమే, అవునా కదా? ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ చేయలేం, ఏమీ పొందలేం మనం, అవునా కదా? కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా అడుగుతారా, ఏమయ్యా స్వామి ఎంతసేపు ముంచుంటున్నావు కదా, నీ కాళ్ళు నొప్పులు వస్తున్నాయా, పాపం ఏమైనా పిసకమంటావా అంటే డైరెక్ట్గా అక్కడికి గర్భుడు పిసకడం కాదు, నీ హృదయంతరాంగంలో పిసకాలి స్వామివారి యొక్క పాదాన్ని. ఏమయ్యా నువ్వు బాగున్నావా, నువ్వు టిఫిన్ చేసావా, నువ్వు భోజనం చేసావా అంటే మన భాష అనమాట. ఇప్పుడు మన ఇదే కదా మాట్లాడుతుంది, టిఫిన్ అయిందా సార్, భోజనం అయిందా అంతే కదా. అలా కృష్ణుడు కూడా ఏంటంటే నేనైనా అంతసేపు కూర్చుంటున్నావు, నీ కాళ్ళు ఎప్పుడు వస్తున్నట్టున్నావు, నువ్వు బాగున్నావు తండ్రి, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా అని ఎప్పుడైనా మనం అడుగుతావా? అడగం. ఎంతసేపటికి వెళ్ళంగానే మనం ఏంటంటే నాకు వచ్చేయి, నాకు ఇచ్చే, నాకు వచ్చేయి, ఇచ్చే ఎప్పుడు అడుగుకోవడమే. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక మనం అడగాల్సింది ఏంటంటే కనుక సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి నేను బతికినంత కాలం నీ యొక్క నామ సంకీర్తన మర్చిపోకుండా నాకు అవకాశం ఈ తండ్రి అని చెప్పి అడిగితే ఆటోమేటిక్గా స్వామివారికి తెలియదా ఆయన తన పిల్లకి ఏం ఇవ్వాలో? ఆయనకు అన్నీ తెలుసు కదా, తన పిల్లకి ఏం ఇవ్వాలి అడగడం. మనం అడగడం దీనికి, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి. అందుచే ఒక సామెత చెప్పారు, కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా ఆగదని చెప్పేసి. అది ఎవ్వరు ఆపలేదు దాన్ని. అలాగే మనకి మంచి రోజులు వస్తున్నాయి అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయి. అయితే జీవిత సమ్మేళనం ఎట్లా ఉంటుందంటే మనిషి అన్నాక కష్ట సుఖాల యొక్క కలయిక ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అందరికీ సుఖాలు ఇచ్చేసేటువంటి భగవంతుడు, అప్పుడు భగవంతుడు మనం మర్చిపోతాం ఖచ్చితంగా. నిజం చెప్పండి, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు గుడికి ఎన్నిసార్లు వస్తాం మనం? మనలో అనమాట. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు గుడికి ఏదో అమావాస్యలో బాగున్నాకో ఒక ఆస్పిషియస్ చేసుకు వస్తుంటాం మనం. అదే కనుక పరిస్థితి బాగాలేదనుకోండి, మీకు గ్రహచారం ఇబ్బందులు ఉందనుకోండి, రేపు రోజు వచ్చేస్తాం, వచ్చేసి స్వామర్శుడు ప్రదక్షిణ చేస్తాం, అప్పుడు లెక్కలేని భక్తంతా పొంగి పొందుతుంటుంది మనకి. అలాగా ఎప్పుడైనా సరే నీ యొక్క జీవితకాలంలో ప్రతిరోజు కూడా భగవంతుడికి కొంత సమయం కేటాయించాలి. అట్లాగే ఏంటంటే పూర్వం ఈ యొక్క రచించేటువంటి భాగ్యకారులు అందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క మేధా సంపత్తితోటి ఆ యొక్క స్వామివారి పాదాలు చూసి వాళ్ళు వర్ణన చేస్తుంటారన్నమాట. ఏంటంటే నాకు చక్కటి స్వామివారి పాదాలు కనిపించాయి, అవి ప్రతి చోట కనిపిస్తున్నాయి స్వామివారి పాదాలు అని చెప్పేసి ఏంటంటే అందరికీ కూడా తెలియపరుస్తున్నారన్నమాట కీర్తన ద్వారా. ఎవరు? శ్రీపాదరాయలు అన్నమాట. ఆయన ఏం చెప్తున్నారంటే అన్ని చోట్ల కూడా స్వామివారి పాదాలు కనిపిస్తున్నాయి. అవి ఎవరి పాదాలు అంటే చిక్కితే దొరికాయి నాకు. ఎవరి పాదాలంట? శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవ అంటే లక్ష్మీపతి అయినటువంటి శ్రీ మహావిష్ణు యొక్క దివ్యమైనటువంటి పాదాలు నాకు దొరికాయి. కాబట్టి ఈ యొక్క పాదాలు ఎట్లా ఉన్నాయి ఏంటయ్యా అంటే మన చరణాల్లో తెలుస్తుంది అనమాట. ఆ పాదాలకు విశేషం ఏంటి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి, ఈ పాదాలు ఏమేం చేయగలవు. మామూలుగా మన పాదాల నుంచి అయితే ఒకటి డిస్కస్ చేయడు, అవునా కదా? మన పాదాల నుంచి చోట తిరుగుతుంటాయి, మన పాదాల చోటు మాట్లాడు. కానీ భగవంతుడి పాదాల నుంచి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆ పాదాలకు విశేషమైనటువంటి స్థాయి ఉంది, విశేషమైనటువంటి ఆ యొక్క భగవంతు యొక్క కృప నిధి ఉంది అక్కడ. అందుకోసమే చూడండి, మన అలిపిరి మెట్టు మార్గంగా వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే ఆ యొక్క మోకాళ్ళ పర్వతం మనం ఎక్కేటప్పుడే, అలిపిరి కొండ ఎక్కేటప్పుడే మనకి ఆ పాదాలు ఉంటాయి స్వామివారి. ఆ పాదాలని మనం ఏంటంటే సాష్టాంగ నమస్కారం పడి ఆ యొక్క పాదాలు ముట్టుకొని
స్వామి నాకు శక్తిని ప్రసాదించు, ఈ కొండకి మొత్తం అంతా కూడా దర్శనం చేసుకునే శక్తిని ప్రసాదించి దండం పెట్టుకుని మనం ఎక్కుతాం కొండ, అవునా కదా? అక్కడ మాత్రం శక్తి గుర్తుకొస్తుంది మనకి. ఎందుకోసం అంటే మరి అన్ని కొండలు ఎక్కాలి, అన్ని మెట్లు ఎక్కాలి, మరి మాట్లాడండి అంత ఈజీ కాదు కదా. అట్లాగా ఏంటంటే ఆ యొక్క స్వామి యొక్క పాదాలకు విశేషం ఏంటన్నటువంటిది ఈ యొక్క చరణంలో చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నట్ట? శంఖ చక్ర గదా పద్మ అంకిత పాదవా. చెప్పండి అన్న. శంఖ చక్ర గదా పద్మ అంకిత పాదవా. ఆ పాదాలకి శంఖ చక్ర గదా పద్మాలు నామాంకితుడైనటువంటి వాడైన ఆయనకే ఆ చెల్లుతుంది. అర్థమైంది? అందుకే శంఖ చక్ర గదా పద్మ అంకిత పాదవా. అంకుశ కులిస వజరేక అంకిత పాదవా. అంకుశ కులిస వజరేక అంకిత పాదవా. శంఖ చక్ర గదా పద్మ అంకిత పాదవా. అంకుశ కులిస ధ్వజరేక అంకిత పాదవా. పంకజ సనన హృదಯದಲ್ಲಿ పంಕಜ ಸನನ ಹೃದಯದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವಾ. ಪಂಕಜ ಸನನ ಹೃದಯದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವಾ. ಪಂಕಜ ಸನನ ಹೃದಯದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವಾ. ಸಂಕಟಹರನ ವೆಂಕಟೇಶನ ಸಂಕಟಹರನ ವೆಂಕಟೇಶನ ಸಂಕಟಹರನ ವೆಂಕಟೇಶನ ದಿವ್ಯ ಪಾದವಾ. ಸಂಕಟಹರನ ವೆಂಕಟೇಶನ ದಿವ್ಯ ಪಾದವಾ. ఇక్కడ చూడండి ఏంటంటే మీరు ఈ పాట అబ్జర్వ్ చేయాలి. ఏంటి అబ్జర్వ్ చేయాలి? ఆఖర్లేను నేను కొంచెం డిఫరెంట్గా పాడాను. ఏమన్నాను? సంకటహరణ అని వెంకటేశన అన్నాను. అలా ఎన్నిసార్లు అన్నాను? 2 సార్లు అన్నాను. సంకటహరణ వెంకటేశన సంకటహరణ వెంకటేశన అని తర్వాత ఏం చేశాను? సంకటహరణ వెంకటేశన. చూసారా డిఫరెన్స్ ఉంది పలికే విధానంలో? ఫస్ట్ ఏమన్నా వెంకటేశన అన్నాను, తర్వాత వెంకటేశన అన్నాను. ఇది ఎవరిని అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేశారా? ఇదే పట్టుకోవాలి మనం ఇప్పుడు కూడా పాయింట్స్ని. అర్థమైందా? ఎందుకంటే ఆ ప్రొనౌన్సియేషన్ మారకూడదు. అందుకోసం మీకు ఇంత స్పష్టంగా చెప్తున్నా లేదా? ఇలాగే పలకాలి ఇక్కడ, మన ఇష్టం మార్చేయకూడదు. అనుచి లాస్ట్ లైన్కి వచ్చేవాడికి సంకటహరణ ఏమనాలి మీరు? వెంకటేశన. వెంకటేశన అంటారు, వెంకటేశన కాదు వెంకటేశన అనాలి. ఓకేనా? సంకటహరణ వెంకటేశన అనాలి మీరు. ఓకే? ఇక్కడ యాక్చువల్ ఎలా పాడాలంటే 2 భాగాలుగా పెట్టుకోవాలన్నమాట ఈ కీర్తన పాడేటప్పుడు. ఒక భాగంతో పాడేటప్పుడు ముందు మనం అనుకోవాలి ఈ పదం అంటాను, ఈ పదం మీరు అనండి అని అనుకోవాలన్నమాట మనం కూర్చున్నప్పుడు. చూడండి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ చేసేప్పుడే ఇక్క నోడు అన్నప్పుడు అక్కో నోడు అనాలి మీరు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రూపు, మీరు ఒక గ్రూప్. స్టార్ట్ చేసేటప్పుడు నేను ఇక్కో నోడు ఇక్కో నోడు. మూడోసారి వచ్చినప్పుడు అందరం కలిసిపోతాం. ఇంకా అక్కో నోడు రాదు. మూడోసారి అక్కో నోడు రాదు. ఇంకా ఇక్కో నోడు రంగనదన చిక్క పాదవా. సిక్కిత శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా. ఇక్కో నోడు రంగనదన పుట్ట పాదవా. సిక్కిత శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా. ఇలాగే పాడాలి. ఓకే? ఇంకోటి వెళ్ళేద్దాం.
ఇకో నోడు అకోనోడు ఇకో నోడు అకోనోడు ఇకో నోడు రంగనద అంత కలిసిపోవాలి. సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవ ఇకో నోడు రంగనదన పుట్ట పాదవ సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవ. అంతే, ఓకేనా? ఇప్పుడు చరణం. శంఖ చక్ర గదా పద్మ అంకిత పాదవా శంఖ చక్ర గదా పద్మ అంకిత పాదవా అంకుశ కులిస ధ్వజ రేఖ అంకిత పాదవా అంకుశ కులిస ధ్వజ రేఖ అంకిత పాదవా శంఖ చక్ర గదా పద్మ అంకిత పాదవా శంఖ చక్ర గదా పద్మ అంకిత పాదవా అంకుశ కులిస ధ్వజ రేఖ అంకిత పాదవా అంకుశ కులిస ధ్వజ రేఖ ಅಂಕಿತ ಪಾದವ ಪಂಕಜ ಸನನ ಹೃದಯದಲ್ಲಿ ನಲಿವ 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 ಪಾದವ ಸಂಕಟಹರನ ವೆಂಕಟೇಶನ ಸಂಕಟಹರನ ವೆಂಕಟೇಶನ వెంకటేశన వెంకటేశన కాదు సంకటహరణ ವೆಂಕಟೇಶನ సంకటహరణ ವೆಂಕಟೇಶನ సంకటహరణ వెంకటేశన దివ్య పాదవ సంకటహరణ వెంకటేశన దివ్య పాదవ ఇకో నోడు ಅಕೋ ನೋಡು ఇకో నోడు ಅಕೋ ನೋಡು ఇకో నోడు రంగనదన పుట్ట పాదవ సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవ ఇకో నోడు రంగనదన పుట్ట పాదవ సిక్కితే శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవ. అంతే, ఓకేనా? ఒకసారి చరణం పాడతారా? అర్థమైంది ఎలా పాడాలి? ట్రై చేస్తారా? నేను సహాయం చేస్తాను ఒకవేళ తప్పు వస్తే. ఓకే, ఫస్ట్ శంఖ చక్ర గదా పద్మ అంకిత పాదవా ಶಂಖ ಚಕ್ರ ಗದಾ ಪದ್ಮ ಅಂಕಿತ ಪಾದವ అంకుశ కులిస ధ్వజ రేఖ అంకిత పాదవా ಅಂಕುಶ ಕುಲಿಸ ಧ್ವಜ ರೇಖ ಅಂಕಿತ ಪಾದವ అంకుశ కులిస ధ్వజ రేఖ అంకిత పాదవా ಅಂಕುಶ ಕುಲಿಸ ಧ್ವಜ ರೇಖ ಅಂಕಿತ ಪಾದವ పంకజ సనన హృదయದಲ್ಲಿ నలివ పాదవా ಪಂಕಜ ಸನನ ಹೃದಯದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವ పంకజ సనన హృదయದಲ್ಲಿ నలివ పాదవా ಪಂಕಜ ಸನನ ಹೃದಯದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವ ಸಂಕಟಹರಣ ವೆಂಕಟೇಶನ ಸಂಕಟಹರಣ ವೆಂಕಟೇಶನ ಸಂಕಟಹರಣ ವೆಂಕಟೇಶನ ದಿವ್ಯ ಪಾದವ ಸಂಕಟಹರಣ ವೆಂಕಟೇಶನ ದಿವ್ಯ ಪಾದವ ಇಕೋ ನೋಡು ಅಕೋ ನೋಡು ಇಕೋ ನೋಡು ಅಕೋ ನೋಡು ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವ ಸಿಕ್ಕಿತೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವ ಸಿಕ್ಕಿತೆ ಶ್ರೀ లక్ష్మీపతియ దివ్య పాదవ. అంతే, వచ్చిందా? దీని అర్థం తెలుసుకుందాం. మరి దీని అర్థం తెలుసుకుంటే ఇంకా బాగా నడుస్తూ పాడచ్చు. మరి ఈ యొక్క పాదాలు చూసేట పుట్ట పాద అంటే చిన్న కొడుకు, పుట్ట అంటే బిడ్డ అనమాట. అంటే ఆయనకి అక్కడ చిన్న బుజ్జి పిల్లలు కనిపించట రంగనాథుడు. అదుచే ఇక్కోనోడు ఇక్కడే చూశాను రంగనాథన చిక్క. చిక్క అంటే బుజ్జి పాదాలు, చిక్క అంటే బుజ్జి అనమాట. ఎవరి పాదాలు అంటే ఎందుకు అవి? సిక్కితే దొరికాయి. ఎవరివి? శ్రీ లక్ష్మీపతి అంటే లక్ష్మీదేవి పతి అయినటువంటి వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి. ఆయన యొక్క పాదాలు చూశాను అని చెప్తున్నాడు. మరి ఈ పాదాలకు ఇంపార్టెన్స్ ఏంటని చరణంలో చెప్తున్నాడు. అంటే శంఖ చక్ర గద పద్మ అంకిత పాదవ అంటున్నాడు. అంటే ఈ యొక్క పాదాల చేతిలో ఉండేటువంటి, అంటే ఈ పాదాలు గల మనిషి ఎవరైతే ఉంటారో, ఈ పాదాలు కలిగినటువంటి మనిషి ఎవరైతే ఉంటారో
ఆయనకు ఉండేటువంటి ఈ యొక్క శంఖము, చక్రము, గద, అలాగే పద్మము. పద్మం ఎందుకు అంటున్నాము? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి పద్మం అంటే ఇష్టం. ఎందుకంటే మనం ఒక కీర్తన చెప్పుకున్నాం, పద్మానికి సంబంధించిన కీర్తన చెప్పుకున్నాం. ఏంటి ఆ కీర్తన? కృష్ణుడు పద్మాన్ని ఆలయంగా చేసుకున్నటువంటి వాడు. వెరీ గుడ్. బాబా బహుతర ప్రియ చెప్పుకున్నాం. మనకు గుర్తుందా ఏంటంటే వారిజ అంటే కమలము, వారిజ లయపతే వారిజ నాభనే వారిజ భవపిత వారిజ నేత్రనే వారిజ మిత్ర అపార ప్రభావన్ అంటే అంత వారిజలే, అంత కమలం గురించి వర్ణన చేస్తున్నాడు. వారిజ లేకపోతే వారిజ అంటే కమలమునే ఆలయముగా చేసుకున్నటువంటి వాడు అని అర్థం అన్నమాట. అందుచి ఇక్కడ కమలము అంటే స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి. అందుచే అనంత పద్మనాభ స్వామి వ్రతం మీకు తెలిసే ఉంటుంది. చాలా మటుకు చేస్తుంటారు కొంతమంది, వాళ్ళకి సెంటిమెంట్ అది. ప్రతి ఇళ్లలో కూడా కొన్ని చోట్ల చేస్తుంటారు కొన్ని ఇళ్లలో. ఆ అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసినప్పుడు కమలాలతోటి విశేషంగా పూజ చేస్తారట. ఎందుకంటే స్వామివారికి కమలం అంటే చాలా ప్రీతిపాత్రమైనటువంటి పుష్పం అనమాట. అందుచి ఇక్కడ శంఖ, చక్ర, గద, పద్మ, అంకిత పాదం. విష్ణుమూర్తి యొక్క పోస్టర్ చూస్తే మీకు ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, అలాగే కాళ్ళ దగ్గర గద ఉంటుంది స్వామివారికి. ఇక్కడ గద పట్టుకుంటాడు ఎవరు? విష్ణుమూర్తి. అలాగే పద్మలో నుంచుంటాడు స్వామివారు. మీరు చూసినట్లయితే పద్మలో నుంచుంటాడు స్వామివారు. అంటే పద్మమునే ఆలయముగా చేసుకున్నటువంటి వాడు. అందుకే వారిజ లయపతి అంటున్నాడు ఇక్కడ. వారిజం అంటే కమలమునే ఆలయముగా చేసుకున్నటువంటి వాడు. అర్థమైందా? అందుకే శంఖ, చక్ర, గద, పద్మ, అంకితము కలిగినటువంటి వాడు. అంటే నీకు తప్ప ఇంకెవరికి అది అసలు ముట్టుకోవడానికి అర్హత లేదని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ కవి యొక్క భావన అనమాట. అలాగే అంకుశ కులిస ధ్వజరేఖ అంకిత పాదవ అంటాడు ఇక్కడ. అంకుశము అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తాయండి మనకి. అంకుశము ఎప్పుడైనా విన్నారా పదాన్ని? అంకుశము అంటే దేనికి వాడతారు ఈ పదాన్ని అసలు? ఎస్, కరెక్ట్. ఏనుగు మాట వినకపోతే దాన్ని దారిలో పెట్టడానికి చిన్న సోలలో ఉంటుందన్నమాట మన చేతిలో. అంటే ఒక చిన్న ఇనప సోక ఉంటుంది. మన సోకి ఫస్ట్ త్రిశూలంలాగా దాన్ని షార్ప్ చేస్తారన్నమాట. చేసి ఏనుగు ఏం చేస్తారంటే మావటి వాడు ఎక్కి ఏ డైరెక్షన్ ఆ డైరెక్షన్లో పొడుస్తుంటాడు అనమాట. అప్పుడు ఏనుగు ఆ డైరెక్షన్ తిరుగుతుంది అనమాట. అంటే ఏనుగు మావటి వాడి చేతిలో ఆ యొక్క సోలానికి లొంగుతుంది అనమాట. అయితే ఇక్కడ రెండు అర్థాలు వస్తున్నాయి. అంకుశము అంటే రెండు అర్థాలు ఇక్కడ. ఒకటి, మనం ఏనుగు నడవని పరిస్థితుల్లో దాన్ని దారిలో పెట్టేటువంటి ఒకటని చెప్తున్నాము. ఇక్కడ ఇంకొక అర్థం కూడా వస్తుంది అనమాట. పాశాంకుశము. పాశాంకుశము ఎవరి యొక్క వెపన్? అది యమధర్మరాజు యొక్క అది ఒక వెపన్ అది. అంటే మనకి పాశాంకుశం వచ్చిందంటే చావు దగ్గర పడిందని అర్థం అన్నమాట. అవునా కదా? అయితే ఈ యొక్క స్వామిని ఎవరైతే ధ్యానం చేస్తారో ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవచ్చు మనం. ఇక్కడ ఏంటంటే ఒకటి, ఎవరైతే భక్తితోటి స్వామివారిని శరణాగతి అంటారో వాళ్ళకి వచ్చేటువంటి ఆపద నుంచి రక్షిస్తారు. ఆపద ఏంటి? చావు కన్నా పెద్ద ఆపద ఉంటుంది. అయితే ఒకటి, చావు అనేటువంటి ప్రతి మనిషి కూడా తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క జీవన విధానంలో ఒక భాగం. ప్రతి మనిషి చావును స్వీకరించాల్సింది, ఎప్పుడైనా సరే చచ్చిపోవాల్సిందే మనిషి బతికినటువంటి వాడు. కానీ మన యొక్క జాతకరీత్యా కొన్ని చావుల నుంచి తప్పించుకునేటువంటి ఈ యొక్క అంశాలు ఉంటాయన్నమాట, కొన్ని గడియలు ఉంటాయన్నమాట. ఆ గడియలు ఎప్పుడు మనకి ఉపయోగపడతాయంటే ఎప్పుడైతే నిరంతరం మనం హరినామస్మరణ చేస్తూ ఉంటామో మనకి కర్మానుసారే కొన్ని అనుభవించాల్సి ఉంటాయి. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, జీవితంలో మనకు ఒక కర్మ ఉంటుంది. ఆ కర్మ ప్రకారంగా నాకు 3 యాక్సిడెంట్స్ అయ్యాయి. 2016, 2017, 2018 వరుస యాక్సిడెంట్స్. వరుస 2016లో ఏమైందంటే నాకు ఈ యాక్సిడెంట్ అయ్యి బండి 3 పల్టీలు కొట్టి ఈ స్కల్ ఉంది కదా, ఈ దవడ అంత చెక్కుపోయి అంత సెట్ కదిలిపోయింది. ఏం తిన్నా సరే చివరి నుంచి బ్లడ్ గారిపోతుండేది. నాకు ఏమి తిన్నా చివరి నుంచి బ్లడ్ గారిపోతుండేది. అలాగే ఈ చెయ్యి, ఎడం చెయ్యి ఇరిగిపోయింది ఏకంగా. అయితే నా దగ్గరికి మన శిష్య బృందాలు వస్తుంటారు కదా చూడడానికి, గురుగారికి అయ్యి ఒక యాక్సిడెంట్ ఏందో ఒకసారి పలకరిద్దాం అని చెప్పి వస్తుంటారు కదా. వచ్చినప్పుడు వాడు ఒక క్వశ్చన్ వేశాను నన్ను. ఏంటంటే, గురుగారు మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క స్వామివారి సేవలో ఉంటారు కదండి, మీకు యాక్సిడెంట్ ఏంటి సార్ అని అడిగారు అనమాట. నేనేమన్నానంటే, నేను స్వామివారి సేవలో ఉన్నాను కాబట్టి బతికి బట్టగట్టాను, లేకపోతే ఈ పాటికి నాకు 2వ రోజు 3వ రోజు అట్లాంటిది మన స్వామివారి సేవ చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం అయినా మనకి ఈ స్వామివారు మనకి బయట పట్టేసాడు గండం నుంచి. మహా అయితే ఇవి ఎన్ని రోజులు ఉంటాయి, కొన్ని నెలలు ఉంటాయి అంతే ఈ గాయాలు, తర్వాత మారిపోతాయి, మళ్ళీ మన విధి విధానం మామూలే అని చెప్తే వాళ్ళందరూ కూడా కరెక్టే గురుగారు అన్నమాట.
ఎందుకంటే మనం ఎప్పుడైతే స్వామివారిని ప్రతి నిత్యము ధ్యానం చేస్తామో ఈ యొక్క మరి ఇది అయితే యాక్సిడెంట్ ఎందుకు అయింది సార్ అడగచ్చు క్వశ్చన్ మీరు. యాక్సిడెంట్ దేనికి ఏంటంటే కర్మానుసారే మన జీవితంలో రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా దాన్ని ఫేస్ చేయాల్సిందే. అయితే చావు నుంచి మనల్ని బయటపడేశారు స్వామివారిని చెప్పచ్చు కదా. అంటే స్వామివారిని కష్టకాలంలో ఎవరైతే శరణ వేడతారో వాళ్ళని ఆ గండం నుంచి పీకల దాకా వచ్చేటువంటి ఉపద్రవం ఏదైతే ఉందో కాలి గుర్తుడు పోగొట్టేస్తాడు స్వామివారి అనమాట. అట్లాగా 2 యాక్సిడెంట్స్ అట్లాగే 3 యాక్సిడెంట్స్ కూడా. ఒకసారి కుక్క అడ్డు వచ్చి 3 పల్టీలు కొట్టింది బండి దాన్ని. ఏది పెద్ద హైవే మీద వచ్చినప్పుడు ఏమైందంటే కాలు ఇంతలో వాచిపోయింది అనమాట. ఈ కాలు వాచిపోయినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను. మా మిస్సెస్ తన బండి మీద తీసుకెళ్ళి టెన్షన్ పడిపోయింది. కాలు ఇంతలా వాచిపోయింది. ఒక పక్క అడిగేసి ఇంకో పక్క వెళ్ళిపోతుంది కాలు. అది నా మాట వెంటనే నా కాలు. డాక్టర్ గారు కూడా వెళ్ళి చూసి వెంటనే ఆయన ఎక్స్రే తీస్తారు. కంగారు పడిపోయి తీయమన్నాడు. ఏంటి ఆయనకే టెన్షన్ వచ్చింది ఆ కాలు చూస్తే. సరే అన్నీ అయిపోయి నాకు టెన్షన్ అనమాట. ఏంటంటే నాకు వృత్తి ఉద్యోగం ఏంటంటే కాళ్ళు చేతులు కట్టుకుంటే నేను ఉద్యోగం చేయగలను, లేకపోతే నా ఉద్యోగం లేదు. ఎందుకంటే నా మార్కెటింగ్ జాబ్, నేను తిరగాలి. పొద్దున్న లేస్తే నేను రోజు మీద లేచి బండి మీద తిరగాల్సింది, లేకపోతే నాకు గుర్తుండదు. వెంకటేశ్వర స్వామి ఏంటనే పరీక్ష నాకు ఏంటని చెప్పి నేను దండం పెట్టుకుంటే ఒక ఇంటర్మీడియట్ చదివే పాప ఒక అమ్మాయి వచ్చిందన్నమాట అక్కడికి ట్రీట్మెంట్ కోసం. వచ్చి ఏమందంటే అంకుల్ ఇలాగే అండి మీరు ఒక 10 రోజుల్లో తిరిగి యథావిధిగా నడిచేస్తారు అంకుల్ అని చెప్పని వెళ్ళిపోయింది. అక్కర్లా వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్రే రిపోర్ట్లు వస్తాయి కదా, డాక్టర్ గారి దగ్గరికి ఎక్స్రే రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత ఆయన ఒక లైట్లో పెట్టి చూస్తారు కదా, చూసి ఒకసారి కుర్చీలో చిరిచి నాకు నమస్కారం పెట్టేశాడు. ఏమండి ఎన్నో యాక్సిడెంట్ చూశాను, మిమ్మల్ని ఏదో శక్తి కాపాడుతుందండి. నిజంగా మీ కాలు చూసి మీ పరిస్థితి చూసి ఏదో అయిపోతుంది కదా, కానీ మీకు అసలు చిన్న ఫ్రాక్చర్ కూడా కాల్లో లేదు. మీరు సింపుల్గా ఇగో 5 రూపాయలు బెడలు రాశాడమ్మా, 5 రూపాయలు బెడలు పెయిన్ కిల్లర్స్ అన్నమాట. అది కూడా పెయిన్ వస్తే రాసుకోండి తప్ప మామూలుగా వేద్దు అని చెప్పనేసి ఒక 5 రూపాయలు బెడలు ఒక 5 రాశాడు అంతే, పెయిన్ కిల్లర్స్ అనమాట. అది పెయిన్ వస్తే తీసుకోమని చెప్పేసి నేను ఏమన్నా తెలుసునా సార్, నేను నమ్మిన స్వామివారిని కాపాడుతున్నాడు సార్. ఎందుకంటే పెద్ద హైవే మాది, ఎప్పుడు లారీలు తిరుగుతూ ఉంటాయి హైవేలో. అస్సలు అలాంటిది నాకు యాక్సిడెంట్ అయిన సమయంలో ఒక్క లారీ లేదు, ఒక్క వెహికల్ లేదు అసలు. ఆఖరికి భగవంతుడు కొంతమందిని పంపిస్తాడు. అక్కడ ఒక ఆడవాడు బస్ స్టాండ్ ఉన్నారట, వాళ్ళంతా పరిగెత్తుకొని వచ్చి నన్ను పక్కకు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర తెచ్చుకున్నటువంటి ఆ హార్లిక్స్ ఆ బాటిల్లో ఉన్నటువంటి ఆ పాలు అవి నాకు ఇచ్చి నన్ను ఇచ్చేసి గురుగారు పర్లేదా వెళ్ళగలరా అని చెప్పానంటే ఆ తిమ్మిరిలో నేను బండి వేసుకొచ్చాను అనమాట. ఎందుకంటే తిమ్మిరి బండి ఎక్కాలి, లేకపోతే తిమ్మిరి పోయాక బండి ఎక్కితే ట్రై చేయలేము. అలా ఇంటికి వచ్చాక ఆ రకంగా జరిగిందనమాట. అంటే చూడండి, ఎప్పుడైనా సరే మనకి కష్టకాలం వచ్చినప్పుడు భగవంతుని ఎప్పుడైతే నిత్యం ఆరాధన చేస్తామో, నిత్యము మనం ఎటువంటి స్వార్థం లేకుండా స్వామివారి చింతన చేస్తామో మనకు వచ్చేటువంటి ఉపద్రవాల నుంచి తప్పిస్తాడు. అంటే ఇక్కడ మాట వినకపోతే మాట దారిలో పెడతాడు అంటే అంకుశుడు పొడుస్తాడు, ఒక తాపు తగ్గుతాడు పెట్టి. వెంకటేశ్వర స్వామి నువ్వు కళ్ళు మీద కాడు రాకుండా అహంకారంతో కళ్ళు తిరిగి అనుకోండి, నీ పని ఎట్లా ఉందా అని చెప్పేసి ఒక మొట్టిగా వేస్తాడు. ఆఖరికి అంటే ఏం లేదు మన తప్పని తెలియజేస్తాడు అంతే. ఆయన ఆహా నేను ఈ రోజున స్వామివారికి ఆ ప్రామిసెస్ తప్పాం కదా అని మరి గుర్తు చేస్తాడనమాట. అంతే, అంతగానే ఏం చేయడు, చంపాడు స్వామివారు. అలాగే ఎవరైతే నిత్యం స్వామివారిని ధ్యానం చేస్తుంటారో వాళ్ళకి వచ్చే అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దూరం చేస్తుంటాడు. అందుకొచ్చే అంకుశ అంకుశ అంటాడు. ఇక్కడ అంకుశ అంటే 2 అర్థాలు అనమాట. ఒకటి పాశాంకుశము, 2 మావాడి చేతిలో ఉంటే అంకుశం అనమాట. అంటే మాట వినకపోతే ఒక లాగి ఒక దొడ మీద కొడతాడు, వీటి మీద ఒక దెబ్బ తలుస్తాడు. అలాగే ఆయన మాట వింటే మనకు వచ్చేటువంటి ఉపద్రవాన్ని రక్షిస్తాడని 2 అర్థాలు వస్తాయి అన్నమాట. ఇక్కడ అందుకే అంకుశ కులిశ. మరి కులిశ అంటే ఏంటంటే వజ్రాయుధం. కులిశ అంటే వజ్రాయుధం. వజ్రాయుధం ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరి ఆయుధం అది? వజ్రాయుధం ఎవరిది ఆయుధం? అది ఇంద్రుడి యొక్క ఆయుధం అనమాట. అర్థమైందా? ఇంద్రుడి చేతిలో ఉండే వజ్రాయుధం తిరుగుంటుందమ్మా. ఒక్కసారి రాముడు వారి బాణం వేస్తే ఎంత పవర్ఫుల్లో, ఒక్కసారి ఇంద్రుడు వజ్రాయుధాన్ని విసిరాడంటే ఆ వజ్రాయుధాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. అట్లాగా ఈ యొక్క వజ్రాయుధాన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి, దాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి శక్తి అవుతుందంటే స్వామివారికి ఉంది. అలాంటి దివ్యమైన పాదమయ్యా వజరేఖ అంటాడు ఇక్కడ. చూడండి, మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు విజయం కలగాలని ఒక ధ్వజాన్ని పట్టుకొని వెళ్తుంటాం ముందు, ఒక జెండా పట్టుకొని. ఆ జెండా ఏంటంటే నువ్వు చేసే ప్రతి పనులు కూడా నీకు విజయం కలగాలి అని స్వామివారు మనని దీవిస్తుంటారట. ఎప్పుడు నువ్వు నిస్వార్థంగా స్వామివారిని ధ్యానం చేసినప్పుడు. అందులోంచి అంకుశ కులిశ ధ్వజరేఖ అంకిత పాదవా. అలాగే ఇంకేమన్నాడు ఇక్కడ? పంకజ సనన హృదయದಲ್ಲಿ నలివ పాదవా. పంకజ సనుడు అంటే ఎవరంటే బ్రహ్మదేవుడు అన్నమాట. పంకజ సనుడు అంటే బ్రహ్మదేవుడు. అర్థం? ఆ బ్రహ్మదేవుడికి చాలా పేర్లు ఉన్నాయి.
జలజాభిషుడు, పంకజాసనుడు, విరించి, ఇవన్నీ బ్రహ్మదేవుడి పేర్లు అనమాట. ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడికి విరించి అని పేరు కూడా ఉంది తెలిసిన. చాలా మంది వాడి పిల్లలు విరించి అని పెట్టుకుంటారు. అర్థమైందా? సో పంకజాసనుడు అంటే ఎవరంటే బ్రహ్మదేవుడు అనమాట. హృదయದಲ್ಲಿ, అతని యొక్క హృదయంలో, నలివ అంటే నర్తించేటువంటి పాదము. నేను క్వశ్చన్ అడుగుతాను, ఇంతమందిగా బ్రహ్మదేవుడి హృదయంలో ఎందుకు నర్తించాలి ఆయన? చిన్న క్వశ్చన్. బ్రహ్మదేవుడి హృదయంలో ఎందుకు నర్తించాలి ఆయన? ఇంకెక్కడ ఎందుకు నర్తించకూడదు ఆయన? ఎందుకోసం అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కొడుకు. అర్థమైందా? సరస్వతీదేవి కోళ్ళు అనమాట. కాబట్టి కొడుకు దృష్టిలోనే ఉంటాడు కదా ఎప్పుడు కూడా. ఫస్ట్ భగవంతుడు ఎవరు ప్రొటెక్ట్ చేస్తాడు? కొడుకుని ప్రొటెక్ట్ చేస్తాడు. ఫస్ట్ కొడుకుని ప్రొటెక్ట్ చేశాకే అప్పుడు మిగిలిన విషయాన్ని చూసుకుంటాడు. అందుకే పంకజసనన హృదయದಲ್ಲಿ నలివ పాదవా. పంకజాసనుడు అంటే బ్రహ్మదేవుడి హృదయంలో నర్తించేటువంటి పాదము. అందుకే బ్రహ్మదేవుడు రాశాడు, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము అని హనుమాచలం రాశాడు. అర్థమైందంటే బ్రహ్మదేవుడి యొక్క హృదయంతరాంగాల్లో నిలిచినటువంటి పాదము. అనుచి పంకజసనన హృదయದಲ್ಲಿ నలివ పాదవ, సంకటహరణ వెంకటేశన దివ్య పాదవ. సంకటం అంటే కష్టము, సంకటం అంటే కష్టం. ఆ కష్టం వచ్చినప్పుడు వెంకటేశ అంటే చాలంట, ఎక్కువ అక్కర్లేదు. వెంకటేశ అని చలితే చాలట, మీ యొక్క కష్టాలు తీర్చేస్తాట స్వామివారు. అందుచి అటువంటి ఆ యొక్క వెంకటేశ్వర యొక్క పాదాలు చూడమని చెప్తుంటాడు. ఈ కలియుగంలో మీరు ఆయన పోస్టర్ చూస్తే వెంకటేశ్వర స్వామి చెయ్యి ఇట్లా చూపిస్తాడు కిందకి. ఈ యొక్క కలియుగంలో నా పాదానికి శరణాగతిరా నాయన, ఎప్పుడైతే నువ్వు వచ్చి నా చెంతకు వచ్చి నువ్వు నా యొక్క పాదాలను ఈ యొక్క పట్టుకుంటావో నీకు ఉండేటువంటి ఉపద్రవాలను నేను తొలగిస్తానని చెప్తాడు అన్నమాట. చూడండి, మీరు ఏ పర్సన్ కృష్ణుడైనా సరే ఇలా ఉంటాడు కృష్ణుడు, లేదా ఫ్లూట్ పట్టుకుని ఉంటాడు కృష్ణుడు. రామావతారం రాముడు ధనుర్బాణం పట్టుకుని ఉంటాడు, ఇలా పట్టుకొని ఇలా చెయ్యి ఇలా పెడతాడు. బట్ వెంకటేశ్వర వచ్చినప్పటికీ ఇలా అంటే నా పాదానికి శరణాగతి ఈ యొక్క కలియుగానికి, నా పాదాలు పట్టుకుంటే చాలు. అనుచి ఎప్పుడైతే నీకు కష్టం వస్తుందో, ఎప్పుడైతే నీకు ఇబ్బంది వస్తుందో, ఆ వచ్చినప్పుడు ఒక్కసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి, వెంకటేశ్వర స్వామి కాదమ్మా, ఈ కృష్ణుడి కోవలికి వచ్చి, కృష్ణుడి దగ్గరికి వచ్చి, నాయనా స్వామి ఈ కష్టం నాకు ఏర్పడింది, నువ్వు తప్ప నాకు దిక్కు లేదని ఎప్పుడైతే నువ్వు నీ యొక్క అహాన్ని పక్కన పెట్టి వచ్చి స్వామివారి యొక్క శరణాగతి కొడతావో, అన్న చూడండి, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో అని ఎప్పుడైతే నువ్వు స్వామివారి దగ్గరికి వచ్చి శరణం పెడతావో ఖచ్చితంగా నీకు ఆ యొక్క వచ్చేటువంటి ఉపద్రవం నుంచి రక్షిస్తాడు. అనుచి సంకటహరణ వెంకటేశన, సంకటహరణ వెంకటేశన దివ్య పాదవా, సంకటహరణ వెంకటేశన దివ్య పాదవా. ఇకో నోడు అకో నోడు, ఇకో నోడు అకో నోడు, ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా. శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా. ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా. శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా. చరణం పాడతారు అందరూ కలిసి. 1 2 తాళతోటి 3 స్టార్ట్. శంఖ చక్ర గదా పద్మ అంకిత పాదవా, అంకుశ కులిస ధ్వజరేఖ అంకిత పాదవా. శంఖ చక్ర గదా పద్మ అంకిత పాదవా, అంకుశ కులిస ధ్వజరేఖ అంకిత పాదవా. పంకజ సనన ಹೃದಯದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವಾ, పంకజ సనన ಹೃದಯದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವಾ. ಸಂಕಟಹರಣ ವೆಂಕಟೇಶನ, ಸಂಕಟಹರಣ ವೆಂಕಟೇಶನ, ಸಂಕಟಹರಣ ವೆಂಕಟೇಶನ ದಿವ್ಯ ಪಾದವಾ. ಸಂಕಟಹರಣ ವೆಂಕಟೇಶನ ದಿವ್ಯ ಪಾದವಾ. ಇಕೋ ನೋಡು ಅಕೋ ನೋಡು, ಇಕೋ ನೋಡು ಅಕೋ ನೋಡು, ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವಾ. ಸಿಕ್ಕಿತ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವಾ. ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವಾ. ಸಿಕ್ಕಿತ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವಾ. ఓకే, అర్థమైంది.
పాట వచ్చిందా పాట? రెండో చరణం వెళ్ళిపోదాం. ಲಲನೆ ಲಕ್ಷ್ಮೀ ಎಂಕದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವಾ ಲಲನೆ ಲಕ್ಷ್ಮೀ ಎಂಕದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವಾ ಜಲಜಾಭೀಷ್ಟನ ಜಲಜಾಸನನ ಅಭಿಷ್ಟವೆಲ್ಲ ಸಲಿಸುವ ಪಾದವಾ ಜಲಜಾಸನನ ಅಭಿಷ್ಟವೆಲ್ಲ ಸಲಿಸುವ ಪಾದವಾ ಲಲನೆ ಲಕ್ಷ್ಮಿ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವಾ ಜಲಜಾಸನನ ಅಭಿಷ್ಟವೆಲ್ಲ ಸಲಿಸುವ ಪಾದವಾ ಮಲ್ಲರ ಗೆಲೆದು ಕಂಸಾಸುರನ ಕೊಂದ ಪಾದವಾ ಮಲ್ಲರ ಗೆಲೆದು ಕಂಸಾಸುರನ ಮಲ್ಲರ ಗೆಲೆದು ಕಂಸಾಸುರನ ಕೊಂದ ಪಾದವಾ ಮಲ್ಲರ ಗೆಲೆದು ಕಂಸಾಸುರನ ಕೊಂದ ಪಾದವಾ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಆ ಭಗೀರಥಿ ಅದಾರೆ. ಓಕೆ, ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಭಗೀರಥಿಯ ಪಡೆದೆ ಪಾದವಾ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಭಗೀರಥಿಯ ಪಡೆದೆ ಪಾದವಾ ಇಕೋ ನೋಡು ಇಕೋ ನೋಡು ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವಾ ಸಿಕ್ಕಿತೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವಾ ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವಾ ಸಿಕ್ಕಿತೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ పాదవా. ఆకర్లేను బలియ మెట్టు అన్నప్పుడు భగీరథియ అంటే ప్రతి ఆకర్లేను అలాగే పలకాలి. ఓకేనా? నేను ఒకటంటే మీరు ఇంకోటి అనాలన్నమాట అక్కడ. ఓకేనా? అంటే నేర్చుకున్నప్పుడు మామూలుగా అంటాం మనం, అది వేరే విషయం. బట్ పలికేటప్పుడు మాత్రం ఏంటంటే కనుక మనం ఇలాగే పలకాలన్నమాట. పాడేటప్పుడు కొంతమంది డివైడ్ అయిపోతారన్నమాట. కొంతమంది బలియ మెట్టు అంటే కొంతమంది భగీరథి అంటారు. ఓకేనా? ఫస్ట్ నుంచి ಲಲನೆ ಲಕ್ಷ್ಮಿ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವಾ ಲಲನೆ ಲಕ್ಷ್ಮಿ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವಾ ಜಲಜಾಸನನ ಅಭಿಷ್ಟವೆಲ್ಲ ಸಲಿಸುವ ಪಾದವಾ ಜಲಜಾಸನನ ಅಭಿಷ್ಟವೆಲ್ಲ ಸಲಿಸುವ ಪಾದವಾ ಲಲನೆ ಲಕ್ಷ್ಮಿ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವಾ ಲಲನೆ ಲಕ್ಷ್ಮಿ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವಾ ಜಲಜಾಸನನ ಅಭಿಷ್ಟವೆಲ್ಲ ಸಲಿಸುವ ಪಾದವಾ ಜಲಜಾಸನನ ಅಭಿಷ್ಟವೆಲ್ಲ ಸಲಿಸುವ ಪಾದವಾ ಮಲ್ಲರ ಗೆಲೆದು ಕಂಸಾಸುರನ ಕೊಂದ 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 ಪಾದವಾ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಭಗೀರಥಿಯ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಭಗೀರಥಿಯ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಭಗೀರಥಿಯ ಪಡೆದೆ ಪಾದವಾ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಭಗೀರಥಿಯ ಪಡೆದೆ ಪಾದವಾ ಇಕೋ ನೋಡು ಹಾಕೋ ನೋಡು ಇಕೋ ನೋಡು ಹಾಕೋ ನೋಡು ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವಾ ಸಿಕ್ಕಿತೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವಾ ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವಾ ಸಿಕ್ಕಿತೆ ಶ್ರೀ లక్ష్మీపతియ దివ్య పాదవా. ఇప్పుడు ఒకసారి మీరు పాడతారు లలిలక్ష్మి, ఒకసారి ట్రై చేస్తారా? మీ అంతా మీరు ఓన్గా పాడాలి. 1 2 3 స్టార్ట్. ಲಲನೆ ಲಕ್ಷ್ಮಿ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವಾ ಜಲಜಾಸನನ ಅಭಿಷ್ಟವೆಲ್ಲ ಸಲಿಸುವ ಪಾದವಾ. ವೆರಿ ಗುಡ್. ಲಲನೆ ಲಕ್ಷ್ಮಿ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವಾ
ಕಂಸಾಸುರನ ಕೊಂದ ಪಾದವ ಮಲರ ಗೆಳೆದು ಕಂಸಾಸುರನ ಕೊಂದ ಪಾದವ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ బలియ మెట్టి అది సేమ్గా పలకాలి. బలియ మెట్టి అలా పలకాలి. బలియ మెట్టి భగీరథియ అలాగే పలకాలి. బలియ మెట్టి బలియ మెట్టి బలియ మెట్టి భగీరథియ పడెద పాదవా బలియ మెట్టి భగీరథియ పడెద పాదవా ఇకో నోడు ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా సిక్కిದ శ్రీ లక్ష్మీపతిಯ ದಿವ್ಯ ಪಾದವಾ ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವಾ ಸಿಕ್ಕಿದ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವಾ ದಿವ್ಯ ಪಾದವಾ ದಿವ್ಯ ಪಾದವಾ ದಿವ್ಯ పాదవా దివ్య పాదవా అంతే. ఓకే, దీని అర్థం ఏంటంటే కనుక లలనే లక్ష్మి అమ్మవారు సాధారణంగా అయ్యవారి యొక్క ప్రియ సఖి అవుతారు కదంటారు. ఏ అవతారం తీసుకున్నా సరే లక్ష్మీదేవి అమ్మవారు ప్రతి అవతారంలో కూడా ఆవిడ జన్మించింది, ఆయనకి భార్యగా అవతారం ఎత్తింది. రామావతారంలో సీతామహాలక్ష్మి గారు, కృష్ణావతారంలో రుక్మిణీదేవి గారు, అలాగే కలియుగంలో వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవి గారు, ఇలాగా ప్రతి యుగంలో కూడా అమ్మవారు అయ్యవారితో సమానంగా పుట్టింది. అవునా కదా? అంటే ఏ అవతారం ఎత్తినా సరే అయ్యవారు ఫస్ట్ వచ్చేవారు, తర్వాత అమ్మవారు వచ్చేవారు, వచ్చి తిరిగి అయ్యవారిని వివాహం చేసుకునేవారు. అయితే అమ్మవారు అయ్యవారు ఇద్దరు హృదయంతరంగాలు ఒకటే. అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాములు వారు నిర్దాక్షిణ్యంగా సీతమ్మ వారిని అడవుల్లోకి పాలనొస్తారు, వెళ్ళిపోమంటారు. తీసుకెళ్ళి తను దిగపెట్టలేక తన తమ్ముడిని లక్ష్మణుడిని వెళ్ళి దిగపెట్టవయ్యా అంటాడు. దిగపెట్టిన తర్వాత ఆవిడ అరణ్యంలో ఏ కష్టాలైతే పడుతుందో ఇక్కడ రాజ్యంలో ఉంటూ ఆయన అదే కష్టాలు పడతాడు. ఆవిడ కింద పడుకుంటే ఈయన ఇక్కడ కింద పడుకుంటాడు. ఆవిడ అక్కడ పశువుల్ని సంరక్షణ చేస్తూ అక్కడ ఉండేటువంటి పలహారం ఏదైతే తీసుకుంటుందో ఇక్కడ ఆయన అవే తింటూ ఉంటాడు. ఏ రాజు కదా. ఇక్కడ ఆయన తలుచుకుంటే పంచభక్ష పర్వాణాలు వస్తాయి కదా భోజనానికి. కానీ సీత ఎక్కడున్నా సరే రాముడి యొక్క మనసులోనే ప్రతిబింబించబడుతుంది. అందుకోసం సీతాదేవిని అరణ్యవాసం పాలు చేసినప్పటికీ కూడాను సీతాదేవి అక్కడ ఏ కష్టమైతే పడుతుందో శ్రీరామచంద్రమూర్తి కూడా అదే కష్టం పడ్డాడు. ఇక్కడ కృష్ణావతారం తీసుకుంటే గనక ರುಕುಮನು ಶಿಶುಪಾಲಗನು ಜಯಯುವೆನೆಂದು ಸಕಲ ರಾಯರಲ್ಲಿ ದಿಂದಿರನಾಗಿ ಭಕುತ ವತ್ಸಲನನು ಕಂಡು ಸಂತೋಷದಿ ರುಕುಮಿನಿ ಮಾಲೆಯ ಹಾಕಿದ ಕೃಷ್ಣಗೆ ಸೋಬಾನವೇ ಶ್ರೀ ಭೂವರಸ వెంకటరాయగే. ఈ యొక్క ద్వాపరయుగం వచ్చినప్పటికీ కృష్ణుడి కోసం ఈ రుక్మిణీదేవి చాలా పరితపించిపోతుంటుందంట. ఎందుకంటే కృష్ణుడి పరమభక్తులు అనమాట. ఫస్ట్ ఆవిడ ఒకటే శపథం చేస్తుంది ఏంటంటే, అన్నగారు రుక్మ ఆయన పేరు, ఆయన శిశుపాలుడు, జరాసంద్రుడు, వీళ్ళందరూ అప్పుడు భిక్షాట్స్ అనమాట. వీళ్ళంతా కూడా బాగా డబ్బు ఉన్నటువంటి వాడు అనమాట. చూస్తూ ఎవరికైనా వాళ్ళ పిల్లలు ఇచ్చేటప్పుడు కాస్త ఆ కుటుంబంలో మన పిల్ల ఏమడుతుందో చెక్ చేసుకుని ఇస్తాం. అవునా కదా? ప్రేమ వివాహం అయితే మనం చేసేది ఏమీ లేదు. కానీ పెద్దవాళ్ళ గురించి వివాహంలో మనం ఏం చేస్తాం? అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తాం. వాళ్ళకి ఆస్తిపాస్తులు వీళ్ళు ఏంటో మనం చూస్తాము. మన పిల్లల్ని సరిగా చూసుకోగలదా లేదా ఇవి మనం చెక్ చేస్తాం. అది పూర్వం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే మా పిల్లకి ఆడపడుచులు ఎవరు ఉండకూడదు, అత్తమావలు అసలు రాకూడదు, వచ్చినా తన తల్లిదండ్రులు రావచ్చు. అదిగాక ఆ అబ్బాయికి ఒక 20 లక్షలు 30 లక్షలు ప్యాకేజీ ఉండాలి. వాడు సరిగా చూసినా చూడకుండా పర్లేదు, డబ్బులు వచ్చేస్తే చాలు. ఇప్పుడు అది కూడా సరిపోవట్లేదు. సంవత్సరానికి అది కూడా కోట్లలోనే ఇప్పుడు అంతా కూడా. ఇప్పుడు కోరికలు అలా ఉన్నాయి ఆడపిల్లలకి. కానీ పూర్వం అట్లా కాదండి. ఏంటంటే ఒక్కసారి మనసిస్తే అతను ఎంత పేదవాడైనా సరే అతన్ని ఏరుకొని వివాహం చేసుకున్నాను. కృష్ణుడి తర్వాత రాజ్యం వచ్చింది, కానీ ఫస్ట్ ఆయన గోకులంలో బాలుడే కదా, మధ్యతరగతి వాడే ఆయన కూడా పాపం. అట్లాంటిది
రుక్కు అడ్డుపడతాడనమాట. కృష్ణుడిని చేసుకుంటే ఎలా నీకు ఈ యొక్క జరాసంధుడునో లేకపోతే ఈ యొక్క బకాసురునో లేకపోతే శిశుపాలను ఇచ్చి పెళ్లి చేస్తాను, చక్కగా రాజ్యం ఉంది, బాగుంటుంది, చక్కగా బోళ్ళంత డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, నేను చక్కగా చూసుకుంటానంటే ఆవిడ ఏమంటుందంటే, మీరు ఏదైనా చేయండి, నేను నా జీవితం అంతా కూడా కృష్ణ పరమాత్మకి అంకితం. మీరు ఒక చేస్తే ఓకే గౌరవప్రదంగా, చేయకపోతే నేను కృష్ణుడిని ఏరుకొని మరీ వివాహం చేసుకుంటానని చెప్పేసి రుక్మిణి అమ్మారు ఏం చేస్తుందన్నమాట, కృష్ణ పరమాత్మని ఏది కోరి స్వయంవరం చేసుకుంటుంది అనమాట, ఇష్టపడుతుంది అన్నమాట. అందుకోసమే ఈ సత్యభామ, నీల, భద్ర, మిత్రవింద, కాళింది వీళ్ళందరూ కూడా మిగతా భార్యలు, వీళ్ళంతా కూడా మిగతా అల్మండుగురు కూడా అంటే మిగతా 7 సత్యభమయు నీల, భద్ర, కాళిందియు, మిత్రవిందయు, లక్షణయు, జాంబవతి వీళ్ళందరూ కూడా కృష్ణుడికి భార్యలు. అది కాక ఏంటంట, మాతే అసోళస శిర కన్నికెయర ప్రత్యక్ష వాళిద కళ్యాణనిగే అంటే అది కాక 16,000 మంది గోపికా స్త్రీలు కూడా ఇంతటి నాట్యం చేస్తుంటారు, ఇంతటి చక్కగా అన్ని చేస్తుంటారు. ఏంటంటే కోలాటాలు, నాట్యాలు చేస్తుంటారు, స్వామివారి యొక్క ప్రీతిపాత్రలు అవుతారు. కానీ కృష్ణుడి యొక్క మనసులో ఉండేటువంటి స్థానం ఎవరిదయ్యా అంటే రుక్మిణి దేవిదే. మిగతా వాళ్ళందరితో కూడా మానసికంగా సంసారం చేస్తాడు. కృష్ణుడు మాత్రం మనసా వాచ కర్మణ అమ్మవారిని ఎక్కువగా ప్రీతికరంగా ప్రేమిస్తాడు అనమాట. అది గురించి చూడండి, తులాభారం వచ్చే ఘట్టంలోనూ ఈ యొక్క సత్యభామ మాట్లాడకుండా అహంకారాన్ని చూపిస్తుంది. అందుకు కృష్ణుడు అంటాడు ఏమనంటే, నువ్వు ప్రేమతోటి ఒక తులదనం సమర్పించి చాలు, నీకు నేను దాసుడు అవుతాను. అంతే తప్ప నీ అహంకారంతో నా దగ్గర కోట్లున్నాయి, ఈరోజు నేను చక్కెర పొంగలి, కిస్మిస్, జీడిపప్పు వేసి నైవేద్యం పెట్టాను, నేను చాలా గొప్పవాడిని అని చెప్పి నువ్వు పూజ చేస్తే చల్లదు నీకు. అలాగే ఈరోజు నేను కృష్ణుడికి చక్కగాను పులిహార జీడిపప్పుతో వేసి పెట్టాను, బాదం పప్పుతో వేసి పెట్టాను, చక్కగా నాకు గొప్పవాడు లేదని నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అక్కడ ఉన్నాడు స్వామివారు. నువ్వు ప్రేమతోటి ఒక పండు తీసుకెళ్ళి ఇచ్చినా చాలట స్వామివారి, చాలా ప్రసన్నుడు అవుతాడు. అది నుంచి కూర్చొని ఎంత తెచ్చాడమ్మా ఆయన, పాపం ఒక గుప్పుడు అటుకులు తెచ్చాడు అంతే పాపం ఆయన. అప్పటికి కూడా ఏంటంటే భయంగా వచ్చాడు. ఏంటంటే కృష్ణుడికి ఇప్పుడు రాజ్యం వచ్చేసింది, ఆయన గొప్ప రాజు, నేనేమో చూస్తేమో రోజు బయటికి వెళ్ళి యాచిస్తే కానీ నాకు డబ్బులు రావు, నేను చూస్తేనేమో భిక్షాధిపతిని, వెళ్తే ఒకవేళ డబ్బు ఏమైనా ఆశించి వచ్చాడేమో అనుకుంటాడేమో అని చెప్పిన భయంగా వెళ్తాడు కృష్ణుడికి. అయితే ఒకనొక సందర్భంలో మానేసేవాడే, కానీ ఇద్దరు కూడా గురుకులంలో ది బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సరే మనకైతే మనసులో చెడు కోరిక లేదు, వెళ్ళి చూడడం తప్పులేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి వెతికితే పాపం పేదవాడు కదా, అంత వెతికితో చూరులో ఒక గుప్పెడు అడుగులు కనిపించాయన్నమాట. ఆ గుప్పెడు అడుగులు తన గావంచ అంటే పైన ఉన్నట్టు ఆ యొక్క కండువాల వేసుకొని ఈ యొక్క ముడి కట్టుకొని వస్తాడనమాట. వచ్చి ఆ యొక్క ద్వారపాలకుల దగ్గరికి వచ్చి అంటాట, నేను కృష్ణ పరమాత్ముడి బెస్ట్ ఫ్రెండ్ని, నన్ను కూర్చునేడు అంటారు, లేదా సుధాంశు అంటారు నన్ను, నేను వచ్చాను కృష్ణుడిని చూడడానికి అంటే ఆ భటుడు నవ్వుతాట, నువ్వేంటి నా కృష్ణుడికి నువ్వు ఇదేంటి ఫ్రెండ్ ఏంటి అని చెప్పేసి నవ్వుతూ వెటకారం చేసి పోపాలు తోస్తాట. తోస్తే ఈ పోర్టుకోలు ఉంటాయి కదా, మనం పూర్వం కట్టేవాళ్ళు, పోర్టుకోలు లేవు, అంతా అప్స్టైర్స్ అపార్ట్మెంట్ కలిసి వచ్చింది. మనం ఏం చేస్తున్నాడు, పోర్టుకో చక్కగా కట్టి మొక్కలు పెంచుకొని లోపల ఉండేవాళ్ళం, పోర్టుకోలు వచ్చి చూస్తుంటాడు. అలాంటి కృష్ణుడు ఏంటంటే ఒక్కసారి పోర్టుకోలోకి వచ్చి చూస్తాట. చూసినప్పుడు అయ్యో నా ప్రేమిత్రుడు అని చెప్పని ఒక్క ఉదుట అక్కడి నుంచి పరిగెత్తుని వెళ్తాట, కృష్ణుడు వెళ్తాట కూర్చొని దగ్గరికి, మిత్రమార్గుడు పరిగెత్తుని వెళ్తాట, వెళ్ళి ఆలింగనం చేసుకుంటాట. పొట్టలు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాట, అదేంటి నా ప్రియమిత్రుడు నా కోసం వచ్చాడా, ఎంత చక్కగా కష్టపడొచ్చాడా గొప్ప మహానుభావుడు అని చెప్పేసి ఒక్కసారిగా వెళ్ళి ఇలా ఆదేశుడికి కృష్ణుడికి ఏడుపు వచ్చేస్తుందన్నమాట. అంటే నా యొక్క స్నేహం బలీయమైనటువంటిది, నా యొక్క స్నేహం స్వార్థం లేనటువంటిది, కాబట్టి ఏంటంటే కృష్ణుడే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడని చెప్పేసి ఒక్కసారి మిత్రమా అని ఆలింగనం చేసుకుంటాట. ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ కృష్ణుడు ఏంటంటే, ఏమయ్యా మిత్రమా నా కోసం ఏం తెచ్చావయ్యా అని అడుగుతాట. అడిగితేను ఆయన అంటాడు, ఏమీ తేలేదు ఎందుకంటే అటుకులు కదా, అటుకులు మళ్ళీ ఎవరైనా ఫీల్ అవుతారేమో, ఆయనేమో పచ్చపక్షపరాలు తినేటువంటి గొప్ప మహారాజు, ఈయన పట్టుకొచ్చింది అటుకులు అని దాచుకుంటూ ఉంటాడనమాట. చూస్తాడు, అందుకని ఆయన మానసిక చోటు కదా, లీలామానుషుడు కృష్ణుడు లీలామానుషుడు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు. అంటే శ్రీరాముడు ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఆఫీసర్ అనమాట, మిలిటరీ ఆఫీసర్ అనమాట. ఆయన ఇప్పుడు బాణం ఒకటే భార్య అని అంత కంట్రోల్, మొత్తం అంతా డిసిప్లిన్. కృష్ణుడు అలా కాదు, లీలామానుష విగ్రహుడు, మానసిక చోరుడు. ఆయన ఏంటంటే అందరి మనసులో ఉండేటువంటి కనిపెట్టేస్తుంటాడు. అయితే ఏవయ్యా బొడ్లో ఇందాచోతి అంటాడు అనమాట. అంటే అటుకులు. ఆహా మిత్రమా, ఇక్కడ ఇంత సంపద ఉందయ్యా, నాకు ఇష్టమైంది తెచ్చావయ్యా అని చెప్పేసి ఒక్క గుప్పెడు తీసుకొని నోట్లో ప్రేమగా తింటాట. ఎప్పుడైతే తను ఆ యొక్క అటుకులు భుజిస్తూ ఉంటాడో అప్పుడు అక్కడ స్వామివారు యొక్క అనుగ్రహం చేత
ఆ భిక్షాధిపతి అయినటువంటి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు లక్షాధికారి అయిపోతాడు, చక్కటి శ్రీ సంపదలు వస్తాయి, ఆ రకంగా దేవానుగ్రహం ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఏంటంటే కనుక శ్రీ మహావిష్ణువు ఎప్పుడు కూడా ఏ అవతారం ఎత్తినా సరే అమ్మవారినే చూస్ చేసుకుంటాడు అనమాట. తన భార్య అయినటువంటి లక్ష్మీదేవి అవతారాలు ఎత్తుందన్నమాట. రామావతారంలో సీతగాను, కృష్ణావతారంలో రుక్మిణీదేవి గాను, వెంకటేశ్వర స్వామి కలియుగ అవతారంలోను పద్మావతీదేవి గాను ఆవిడ అవతారం ఎత్తుందన్నమాట. అటువంటి ఆ ఇక్కడ ఏమంటే లలనే లక్ష్మి ఎంకదలి అంటాడు. ఎంకదలి అంటే తొడ, ఎంకదలి అంటే తొడ భాగం అన్నమాట. ఆ ఎంకదలి అంటే తొడ మీద, నలివ, నలివ అంటే నర్తించేటువంటి పాదము. ఇంకా ఆవిడ తొడమే కాకపోతే ఇంకెక్కడ నర్తిస్తాడే స్వామివారు, సాక్షాత్తు భార్య కదా. అటువంటి హక్కు ఆవిడ కలిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవిడ తొడ మీద నాట్యం చేసేటువంటి హక్కు కలిగింది. ఆవిడ సర్వ హక్కులు కలిగినటువంటిది అనమాట. అంతే కదా, ఎప్పుడు కూడా భర్తకి భార్య ఫుల్ రైట్స్, భార్యకి భర్త ఫుల్ రైట్స్. మధ్యలో ఎవరు వచ్చినా సరే మటాషే. అర్థమైందా? కాబట్టి నుంచి అంటుంటారు, బాబు భార్య భర్త కూడా దొరకండి బాబు అంటుంటారు. ఎందుకంటే కొట్టుకుంటారు, వెంట ఒకటి అయిపోతారు, మధ్యలో వదలేదు మనమే, వీళ్ళు దూరే ఒకటి. అందుకోసం అని చెప్పేసి లలెనే లక్ష్మి ఎంకదల్లి నలివ పాదవ, లక్ష్మీదేవి యొక్క తొడ భాగం మీద నర్తించేటువంటి పాదము ఎవరిదయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదము. అలాగే జలజాసనన అంటే ఎవరంటే బ్రహ్మదేవుడే. జలజాసనుడు అన్నా సరే, అలాగే పంకజసనుడు అన్నా సరే, విరించి అన్నా సరే, ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడి పేర్లు అనమాట. అలాంటి జలజాసనన అభిష్ట వెల్ల, అభిష్టం అంటే కోరికలు, అన్ని ఎల్లా అంటే ఎప్పుడు, అన్ని కోరికలు ఎప్పుడు తీర్చేటువంటి వాడు అంటే శ్రీ మహావిష్ణువు. విష్ణుమూర్తికి ఇంకో కొడుకున్నాడు, చెప్పగలరు? విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడు కాకుండా ఇంకో కొడుకున్నాడు. ఎవరైనా ఒక హింట్ ఇస్తారు. కందర్ప కోటిల వణ్యమురుతి అద మందారమాలయ హాకిద దేవగే. ఈ పాట చేస్తున్నారు ఎప్పుడైనా? గుర్తుందా ఈ పాట? శోభాన మరి కందర్ప కోటి, కందర్పుడు అంటే ఎవరు? మన్మధుడు. అటువంటి మన్మధుడు కూడా తండ్రి ఎవరంటే శ్రీ మహావిష్ణువు అనమాట. అర్థమైందా? బ్రహ్మదేవుడు తండ్రి విష్ణువే, మన్మధుడు కూడా విష్ణువే. అంటే ఒక కోటి మన్మథాకారుల్ని ఒక మిస్సిలేసి రుబ్బేస్తే ఆ వచ్చే పుట్టి శ్రీ మహావిష్ణువు అనమాట. అంటే అంత అందగాడు అనమాట విష్ణువు. అర్థమైందా? అందుంచి ఈ యొక్క విష్ణుమూర్తి ఏంటంటే గనక ఈ యొక్క జలజాసనుడు అంటే ఎవరంటే బ్రహ్మదేవుడి యొక్క అభిష్టాలు ఏవైతే ఉంటాయో, కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీర్చేటువంటి వాడు అని దీని యొక్క అర్థం పడుతుంది. జలజాసన అభిష్ట వెల్లా సలిసువ పాదవా అంటే బ్రహ్మదేవుడి యొక్క అభిష్టాలన్నీ కూడా తీర్చేటువంటి పాదం అది. అర్థమైందా? అలాగే మల్లరగెలెదు కంసాసురన కొంద పాదవా, చానుర, మూష్టుకాది, మల్లరు అనేటువంటి రాక్షసులు అన్నమాట. చానుర, మూష్టికాది, మల్లరసు అనేటువంటి వాడు రాక్షసులు అన్నమాట. ఎలాంటి రాక్షసులు అంటే వీళ్ళు కృష్ణుడి చేత తప్ప ఇంకెవరి చేత సంహరించలేనటువంటి శక్తి కలిగినటువంటి వాడు అన్నమాట. అలాంటి ఈ యొక్క మల్లర గెలెదు కంసాసురన కొంద పాదవ అంటే ఏంటంటే ఈ మల్లరసు అనేటువంటి గొప్ప రాక్షసుని సంహరించినటువంటి పాదము. అలాగే కంసాసురుణ్ణి మర్దించినటువంటి పాదము. ఒక్క తాపు తంతాడు అంతే, కంసాసురుణ్ణి పెట్టేసేసి అడ్రస్ లేకుండా పోతాడనమాట. అంటే మల్లర గెలెదు కంసాసురన కొంద పాదవా. అలాగే ఇంకా ఉన్నట్ట బలియమెట్టి, బలియమెట్టి అంటే బలి చక్రవర్తి తెలుసు కదండి. మెట్టి అంటే తొక్కడం అనమాట. ఒక క్వశ్చన్, ఇంత చక్కగా మీరంతా కూడా గుడికి వస్తున్నారు, భక్తులు కదా, బలి చక్రవర్తిని విష్ణుమూర్తి ఎందుకు తొక్కుతాడు? బలి ఆవిడ చెడ్డవాడా, రాక్షసుడా? భక్తుడు కరెక్టే, కానీ ఆయన ఎందుకు తొక్కుతాడు? ఎందుకంటే దానవీర సూరకర్ణుడు అంటారు. కర్ణుడు గొప్ప దానం చేసేటువంటి దాంట్లో మనం కర్ణుని చెప్పుకుంటాం, కర్ణుడు దానం చెప్తాం. అలాగే ఆ యుగంలో బాగా దాన ధర్మాలు చేసేటువంటి గొప్పవాడికి కూడా అంటే బలి చక్రవర్తి అనమాట. ఇతను ఆఖరి తన తొడభాగం కూడా పోషించేస్తారనమాట. అడిగితే తన తొడభాగం కూడా పోషించేస్తారనమాట. కావాలంటే తీసుకో అంటాడు అనమాట. పక్షికి ఆహారం కావాలంటే తొడభాగం పోషించేస్తారు, తీసుకొని చెప్పేసి. అంత గొప్ప దానకరుడు అనమాట. కానీ ఏంటంటే గర్వం ఏంటంటే నా అంత గొప్ప దానం చేసేటువంటి కరుణా స్వభావానికి లేడీ ప్రపంచంలో గర్వం అనమాట.
అయితే చాలా మంది మంచి చేస్తారు కానీ అంటే స్వార్థంతో గర్వంతో చేస్తారు. అర్థమైందా? ఈ గుళ్ళో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్వామివారికి నేను ఈ కైంకర్యం ఇచ్చాను కదా, ఆ కైంకర్యం ఇచ్చాను కదా అని గర్వంతో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళ పూజలు చెల్లవు అని నిరూపించాడు ఇక్కడ. ఎందుకోసం అంటే నువ్వు ఎంత దానం చేసినా, ఎంత గొప్పవాడైనా సరే, నీకు అహంకారం ఉంటే నీ యొక్క పతనానికి నాంది. ఎలాంటి వాడికైనా అహంకారం ఉంటే పతనం నాంది, అందులో డౌటే తెలియదు ఖచ్చితంగా. అయితే ఈ బలి చక్రవర్తి ఉంటాడు కదా, గొప్ప దానవంతుడు, ఏది కాబట్టి అది ఇచ్చేస్తాడు. కానీ తను చాలా గొప్ప గర్విష్ట అనమాట. ఏంటంటే నాకన్నా గొప్ప దానవంతుడు లేడు ఈ ప్రపంచంలో, ఈవెన్ కర్ణుడి కన్నా మించిన దానవంతుడు గర్వం ఉంటుంది అనమాట. ఆహాని గర్వం ఎట్లా ఉందా అని చెప్పేసి ఏం చేస్తారంటే మామ అవతారం వచ్చి, చిన్న బ్రాహ్మణ అవతారం వచ్చి, నేను నిన్ను తొక్కుతున్నాను అని చెప్పి తొక్కేస్తానమాట అత్తపత్రాలు. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు ఎంత బాగా బతికినా, ఎంత గొప్పగా బతికినా, ఎంత డబ్బులతో బతికినా నువ్వు తినేది అన్నమే. అంతే తప్ప డబ్బులు తినవు కదా. నీకు బాగా డబ్బులు తినవు కదా నాన్న. ఆకలిస్తే ఆ 4 మెతులు తినాలి, అవునా కదా? పేదవాడైనా సరే వాడికి ఆకలిస్తే వాడు ఆ గంజే తాగాలి, అంతే కదా. ఎవరన్నా తినాల్సింది అదే. అయితే ఇక్కడ కూడా ఏంటంటే కనుక ఎంత గొప్పవాడు చనిపోయినా సరే, ఎంత పేదవాడు చనిపోయినా సరే, అప్పటి వరకు శర్మగారు అనేటువంటి ఈ యొక్క దేహం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ యొక్క జీవం వెళ్ళిపోతుందో అది పార్థివ దేహం అయిపోతుంది. అంటే ఒక జీవం లేనటువంటి ఒక శవం అంటారు దాన్ని పట్టుకొని. అందుకు ఏమంటారు, పలానా శర్మగారి శవం అనరు, లేదా పలానా విష్ణుమూర్తి ఇంకొక నారాయణమూర్తి శవం అనరు. వాడు ఏమంటారంటే శవం అంతే, పేరు పెట్టరు. ఇంకా శవానికి శవం అంతే. వాడు ఎంత గొప్పవాడైనా సరే, కోటికి పడగెత్తినా సరే వాడు శవమే అంతే. సుబ్బారావు గారి శవం, రామారావు గారి శవం, ఇలా అంటారు అనమాట. అక్కడ శవం అంతే. అందుకు చూడండి చాలా మంది ఏమంటారంటే, ఏమైనా టిఫిన్ చేశారంటే ముందు శవం తీసేయండి. అర్థమైందా? ఏడుస్తారు, నాకు కూర్చొని నా ముందు రోధిస్తారు, కానీ శవమే అని అంటారు. సుబ్బారావు గారి శవం చచ్చిపోయారని ఆడవారు కూర్చొని అక్కడ. అర్థమైందా? సుబ్బారావు గారు చనిపోయారా అంటాడు తప్ప శవం అని పట్టుకుని ఆడవారు అక్కడ. ఎప్పటివరకంట కాటికి తీసుకెళ్ళేంత వరకే ఆ సుబ్బారావు గుర్తుంటాడు. అలాగే పెద్ద కర్మ చిన్న కర్మ అని పెడుతుంటాం మనం, మేము తద్దినం అంటాం. ఆ తద్దినం కొంత గుర్తుంటాడు, తర్వాత సంవత్సరకాలకి మరి కొంచెం గుర్తుంటాడు. సంవత్సరకాలకి ఇద్దరు ఆ మనిషిలో వెళ్ళిపోయినట్టే, ఆ పేరు పోయినట్టే, ఇంతే సంగతి. అందుగురించి ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవరి గురించి ఎక్కువ ఆలోచించేటువంటి టైము, శక్తి, ఓపిక లేవు. ఎవరిని గుర్తుపెట్టుకుంటారంటే ఎవరైనా మన కోసం ఉపయోగపడినటువంటి వాళ్ళని, ఎవరైనా మన కోసం వాళ్ళకి జీవితాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళని, ముఖ్యంగా అన్నమాచార్యుల వారు కానీ, ఈ గోపాలదాసుల వారు కానీ, పురందాసుల వారు కానీ, వీళ్ళంతా చనిపోయినా కూడా ఇప్పుడు 14వ శతాబ్దం జనులు, వీళ్ళు 16వ శతాబ్దం మనుషులు ఇప్పటికి ఇంకా వీళ్ళు గుర్తున్నారంటే ఏంటంటే వాళ్ళు అలాంటి నిధిని మనకి ప్రసాదం చేశారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ గుర్తున్నారు మనకి. ఈ రోజున కూడా మనం వాళ్ళు తలుచుకుంటున్నాం, వాళ్ళ కీర్తనలు పాడుతున్నాం, అధ్యయనం చేస్తున్నాం. అట్లాగా ఏంటంటే కనుక అహంకారం ఉన్నటువంటి చోట భగవంతుడు ఏం నిరూపించాడంటే నువ్వు ఎంత గొప్పవాడమైనా సరే, ఎంత పేదవాడైనా సరే, నీకు 3/6 లేదా 4/6 అంతే, అదే నీ ప్లేస్. నువ్వు వెళ్ళినప్పుడు నీ బిల్డింగ్ పట్టుకెళ్తావా, నీ కోట్ల ఆస్తిని పట్టుకెళ్తావా? ఎందుకు? ₹1 పెట్టుకొని చూద్దాం, ఛాలెంజ్ చేస్తారు. ₹1 ఎక్కువ అక్కర్లేదు. ఆఖరికి మనకి దేవుడిచ్చిన శరీరం కూడా మనకు రాదు, మన గుడ్డ కూడా మనకి రాదు. నువ్వు ఎలా అయితే వచ్చావో అలాగే అంతఃపాతాళంలోకి వెళ్ళిపోతావు, మళ్ళీ ఆ యొక్క మట్టిలోనే కలిసిపోతావు అనమాట, నీ యొక్క దేహం కలిసిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా గర్వం అనేటువంటిది మనకి రాదు మనిషికి. ఎప్పుడైనా సరే నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి స్థాయిలో ఉన్నా సరే, నేను చేస్తున్నాను కదా నాకెవరు అన్నటువంటి అహంకారం ఎప్పుడైతే వస్తుందో, భగవంతుడు నువ్వు ఎంత దానం చేసినా సరే నీలో అహంకారం ఉంది కాబట్టి తొక్కేసాడు అంతఃపాతాళం. కాబట్టి ఒకటి మనం తెలుసుకోవాలి ఏంటంటే, నువ్వు దానం చేసినప్పుడు కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు నువ్వు దానం చేసినట్టు. అసలు అందుకే పెద్దవాళ్ళు చెప్పారు, ఎప్పుడైనా నువ్వు దానం చేసినప్పుడు నువ్వు కుడి చేతితో చేస్తే నీ ఎడమ చేతికి తెలియకూడదు. కానీ నువ్వు ₹1 దానం చేస్తావు, ఏదో ఒక ₹1000 ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తావు బయటకు వచ్చి. ₹1000 ఇచ్చినట్టు పెద్ద గొప్ప బిల్డప్ ఇస్తావు నువ్వు తీసుకొచ్చి బయట. అట్లా కాదు, నువ్వు గుప్త దానం చేసేటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళు ఎవరు పేరు చెప్పుకోరండి. కొంతమంది అంటారు, ఎవరి మీ గోత్రామాలు రాస్తామండి, మీరు ఇలా చందాలు ఇచ్చారు కదా అని చెప్పంటే, వద్దు, నా పేరు రాయి, నా పేరు ఎవరికి చెప్పదు. ఎందుకోసం అంటే భగవంతుడికి ఇచ్చాను, నేను చెప్పండి నాకు ఇష్టం లేదనేటువంటి వాడు గొప్ప భక్తులు అనమాట. నేను డబ్బులు ఇచ్చాను కదా, నా శిలాపలకం ఉండాలి ఇది ఇక్కడ, ఈ స్తంభం నేను కట్టి ఇచ్చాను కదా అనేటువంటి వాడు నిజమైన భక్తులు కాదు. వాడు ఏంటంటే కేవలం పేరు కోసం చేసేటువంటి వాడే. వాడికి ఈ భూమి మీద పేరున్నా సరే రేపు ఎక్కువ కాలం నిలబడదు. ఒక శిలాపలక మీద ఈ బోర్డు పేరు ఉంది అంతే, అంతవరకే, అంతకన్నా ఇంకేముండదు అనమాట. కానీ
ఎవరైతే వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేసి నిరంతరం ఏవి ఆశించకుండా వచ్చి సేవ చేస్తారో వాళ్ళు ఎప్పటికైనా సరే గుర్తుండిపోతారు జీవితాంతము. అలాగా ఏంటంటే మనం ఈ యొక్క అహంకారం ఏదైతే ఉందో దాన్ని బలి రూపంలో బలి చక్రవర్తిని వామన అవతారంలో అతపాతంలో దొక్కేశారనమాట. అంటే నువ్వు ఎంత డబ్బున్నా సరే, ఎంత పరపతున్నా సరే, నువ్వు ఆఖరి చనిపోయిన తర్వాత 4/6 వాడు ఏ హైట్ అయినా సరే అదే భూమి, వాడి ప్లేస్ అదే, పర్మనెంట్ ప్లేస్ అదే. అర్థమైందా? అదొకటి గుర్తుపెట్టుకుని మనం ఎరగాలి, ఎప్పుడైనా సరే జీవించాలి. అర్థమైందా? ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం అమ్మ? ఆరోగ్యం లేనప్పుడు మనం ఆ చపాతీలు 2 తినాలి రాత్రి పూట, అదే మన బతుకు. చక్కగా ఇంత దద్దోజనం, ఇంత చక్కెర పొంగలో, ఇంత పులిహారం, ఇంత కిస్మిస్ వేసుకొని జీడిపప్పు వేసుకొని శుభ్రంగా దద్దోజనం తినేటువంటి ఓపిక లేదు ఈ రోజున జనాలకి. షుగర్ ఎక్కువ తినకూడదు, చచ్చిపోతాడు వాడు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఉండే ఈ హైబ్రిడ్ తత్వానికి మనం కొంచెం తక్కువ తింటే మంచిది, ఆరోగ్యం అన్ని రకాలుగా మంచిది, అది శ్రేయస్కరం కూడా. అయితే బలియమెట్టి భగీరథియ పడదు పాతవ. బలియమెట్టి అంటే అర్థం తెలుసుకున్నాం. మరి భగీరథుడి ఇంపార్టెన్స్ ఏంటండి? భాగీరథుడు ఎందుకు వచ్చాడు? భాగీరథుడు శివుడు భక్తుడు కదా, ఆయన శివుడి కోసం తపస్సు చేస్తారు కదా. శివుడి కోసం దేని తపస్సు చేస్తాడు ఆయన? భాగీరథుడు శివుడి కోసం దేని తపస్సు చేస్తాడు తెలుసా? తెలీదా? ఏ నీళ్ళ కోసం? ఈ పాయింట్ కావాలి నాకు. అంటే గంగా జలం కోసం పూజ చేస్తాడు ఆయన, తపస్సు చేస్తాడు. అయితే గంగా జలానికి హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్ శివుడు కాదు, హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్ విష్ణుమూర్తి. ఎందుకంటే గంగ ఉద్భవించింది ఆయన ఒక పాదాల నుంచి, విష్ణుమూర్తి పాదాల నుంచి. ఆ గంగ ప్రవాహం తట్టుకోలేదు కాబట్టి శివుడు ఏం చేస్తాడంటే తన మొత్తాన్ని తీసి తన పప్పులో పెట్టుకుంటాడు అనమాట. కానీ ఈ మనం చూడండి, మన పెద్దలు ఎవరైనా చనిపోయినప్పుడు, కాలం చేసినప్పుడు అస్థికలోనే ఉంటాం మనం. దానం చేసిన తర్వాత ఆ అస్థికలు తీసుకెళ్ళి ఏం చేస్తామంటే మనం తీసుకెళ్ళి విశేషమైనటువంటి నదీ తీరాల మనం దాన్ని కలుపుతూ ఉంటాం. అర్థమైందా? అస్థికలు కలుపుతూ ఉంటాం. కొంతమంది కృష్ణా నదిలో కలుపుతారు, కొంతమంది గోదావరి నదిలో కలుపుతారు, కొంతమంది గంగా కాశీవడి గంగలో కలుపుతారు. కానీ పూర్వం ఏంటంటే ఈ నదులు ఉండేవి కాదంట. అప్పుడు ఈ యొక్క పూర్వీకులు ఎవరైతే ఉంటారో భాగీరథి యొక్క పూర్వీకులు, ఆ ప్రదేశంలో నదీ తీరాలు లేవు కాబట్టి వాళ్ళ ఆత్మలు ఎప్పటికీ శాంతించమన్నమాట. అర్థమైందా? ఆ ఆత్మలు శాంతించాలంటే వాళ్ళ బూడిదైనటువంటి ఆ యొక్క సమాధులు ఏవైతే ఉంటే వాటికి గంగాజలం రావాలన్నమాట. అందుకోసం ఈ యొక్క భాగీరథుడు తపస్సు చేస్తారన్నమాట, ఘోరమైన తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షం అయ్యి ఏం చేస్తారంటే, ఏం కావాలని అంటే ఇలా నా పూర్వీకులు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీరు గంగను వదిలిపెట్టంటే పాపాన్ని వదిలిపెట్టేస్తారు. ఇంత కష్టపడి గంగ తీసుకొస్తాడు పాపం. తీసుకొచ్చిన తర్వాత గంగ తీసుకెళ్తాడు, డైరెక్ట్గా తీసుకెళ్ళగలడా? తపస్సు చేశాక తీసుకెళ్ళాడు. ఎందుకోసమని? ఆపడం పక్కన పెట్టండి, అసలు గంగాదేవుడు కష్టపడి సంపాదిస్తాడు ఆయన, శివుడు ఇస్తాడు. కానీ ఎందుకు పూర్వీకుల దగ్గర తీసుకెళ్ళలేకపోతాడు? దానికి రీజన్ ఏంటంటే ఆ గంగ ఎక్కడైతే ప్రవాహం చేస్తుందో ఒక్కసారిగా ఫ్లో వదులుతుంది కదా. ఒకసారి చూడండి, పైనుంచి టాపని వర్షం పడితే మనకి సుష్టాలు శబ్దం వస్తుంది, ఒక వర్షానికి పెద్ద హోర్ వస్తుంది మనకి. అట్లాంటిది గంగా నది జల ప్రవాహం అంటే ఒక్కసారి ఆ ఫోర్స్ కింద పడినప్పుడు ఎంత సౌండ్ వస్తుంది? అని సౌండ్ వస్తుంది, అవునా కదా? ఆ సౌండ్ వచ్చినప్పుడు ఏంటంటే పక్కన జాహ్నుడు అనేటువంటి ఒక మహర్షి ఉంటాడు అనమాట. ఆయన తపస్సు చేస్తుంటాడు అనమాట కూర్చొని. తపస్సు చేసినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ గంగను ఒకసారి రిలీజ్ చేస్తాడో శివుడు, ఆ సౌండ్కి ఏమవుతుందంటే ఈ యొక్క మహర్షి యొక్క తపస్సు భంగం కలుగుతుంది అనమాట. భంగం కలిగినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క జాహ్న మహర్షి దీన్ని మొత్తం అంతా అవకాశం పెట్టేస్తాడు అనమాట. నా యొక్క తపస్సుకి డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి పాపం కష్టపడి సంపాదించడం నదీ జలానంతటినీ కూడా భాగీరథుడు ఈయన అవకాశం పట్టేస్తాడు. పట్టేస్తే మళ్ళీ ఆ జహ్నుని శరణ వేడి భాగీరథుడు, అయ్యా నేను తీసుకొచ్చిన కారణం ఇది, దీనికోసం నేను ఈ శివుడు మెప్పించి ఒక వరాన్ని తీసుకున్నాను కాబట్టి మీరు ఎలా అయినా సరే దాన్ని విడిచిపెట్టండి, మీకు తప్పం కలిగిస్తే శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా అని చెప్పేసి దండం పెడితే పాపం అతను యొక్క బాధను అర్థం చేసుకుని ఆ గంగా నదిని తిరిగి నోట్లో అవకాశం పెట్టాడు కదా, తిరిగి మళ్ళీ నోట్లోంచి రిలీజ్ చేస్తే ఎంగిల్ అవుతుంది కాబట్టి నోట్లోంచి కాకుండా తన యొక్క కర్ణగోచరం నుంచి రిలీజ్ చేస్తాడు, అంటే చెవులోంచి రిలీజ్ చేస్తాడు అనమాట వాటిని. అందుకోసం అప్పటి నుంచి కూడా గంగాదేవికి జాహ్నవి అని పేరు వచ్చింది అనమాట. అర్థమైందా? జాహ్నవి అని పేరు వచ్చింది అనమాట. ఎందుకంటే జహ్ను మహర్షి అనేటువంటి వాడు ఆ యొక్క గంగని స్వీకరించాడు కాబట్టి, అవకాశం పట్టాడు కాబట్టి, తిరిగి అతనే ఆ యొక్క గంగా నదిని తన యొక్క కర్ణగోచరం నుంచి ఇచ్చాడు కాబట్టి, దానికి పవిత్రత సంతరించుకుంది కాబట్టి దానికి గంగాదేవికి జాహ్నవి అని పేరు వచ్చిందన్నమాట. గంగకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా మీకు? చాలా పేర్లు ఉన్నాయండి. అలక్నంద, మందాకిని, భాగీరథి, నళిని, హాద్రిని, జాహ్నవి, ఇవన్నీ గంగాదేవి పేర్లు అనమాట. అంటే గంగాదేవి ఉపనదుల పేర్లు అనమాట.
అలకనంద భగీరథి కలిసేటువంటి సంగమం రుద్రప్రయాగం. మీరు చార్ధామ్ యాత్రకి వెళ్ళినప్పుడు ప్రయాగాలు చూస్తుంటారు మీరు. రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, విష్ణు ప్రయాగం, నందప్రయాగం చూస్తుంటారు కదా. ఈ ప్రయాగం ఏం కాదు, 2 నదీ సంగమాన్ని కలిపేటువంటి పాయింట్నే ప్రయాగ అంటారు అనమాట. అట్లాగా ఏంటంటే కనుక ఈ యొక్క భగీరథుడు కష్టపడి ఆ యొక్క జల సంపదను తెచ్చుకొని తన పూర్వీకులు పురితులు అవుతారు కాబట్టి అటువంటి ఆ యొక్క భాగీరథుడు కూడా అనుగ్రహించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అని చెప్పేసి, శ్రీ మహావిష్ణు యొక్క పాదాల నుంచి ఉద్భవించినటువంటి గంగాదేవి కాబట్టి ఆ యొక్క పాదాలకు విశేషతని ఇక్కడ బలియమెట్టి భగీరథియ పడెదు పాదవా, బలియమెట్టి భగీరథియ పడే. ఇక్కడ 2 చూపించాడు. ఒకటంటే అహంకారానికి శిక్ష, 2 కష్టానికి ఫలితం. భాగీరథుడు కష్టానికి ఫలితం ఇచ్చాడు. ఈ యొక్క బలి అహంకారానికి అతపాతాలను తొక్కేశాడు. అంటే పాదం ఒకటే కానీ 2 పనులు చేశాడు కదా. ఒకటి తొక్కింది, ఒకటి ఇచ్చింది. ఆ పాదం విశేషం అదనమాట. అర్థమైందా? అందుంచి లలిని లక్ష్మి అంకదల్లి నలిమ పాదవా, జలజాసనన ಅಭಿಷ್ಟವೆಲ್ಲ ಸಲಿಸುವ ಪಾದವ, ಮಲ್ಲರಗೆರೆದು ಕಂಸಾಸುರನ ಕೊಂದ ಪಾದವ, ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಭಗೀರಥಿಯ ಪಡೆದ ಪಾದವ, ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಭಗೀರಥಿಯ ಪಡೆದ ಪಾದವ. ಇಕೋ ನೋಡು ಇಕೋ ನೋಡು ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವ, ಸಿಕ್ಕಿದೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ. ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವ, ಸಿಕ್ಕಿದೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ. ఇంకా అరగంట ఉంటే ఒప్పుకుందా? అరగంట ఉంటే పాఠం అయిపోతుంది. ఉండగలరా? ఆకలి వేస్తున్నాయా? లేదు కదా. ఎవరికి బోర్ కొట్టట్టే కదా. కంటెంట్ బోర్ కొడితే ఆపేద్దాం. ఆకలి చెప్పేసుకుందామా? రైట్. ಬಂಡೆಯ ಬಾಲೆಯ ಮಾಡಿದವು ದಂಡ ಪಾದವಾ, ಬಂಡೆಯ ಬಾಲೆಯ ಮಾಡಿದವು ದಂಡ ಪಾದವಾ, ಬಂಡಿಲಿದ್ದ ಶಕಟಾಸುರನ ಒದ್ದ ಪಾದವಾ, ಬಂಡಿಲಿದ್ದ ಶಕಟಾಸುರನ ಒದ್ದ ಪಾದವಾ, ಬಂಡೆಯ ಬಾಲೆಯ ಮಾಡಿದವು ದಂಡ ಪಾದವಾ, ಬಂಡಿಲಿದ್ದ ಶಕಟಾಸುರನ ಒದ್ದ ಪಾದವಾ, ಅಂಡಜ ಹನುಮರ ಭುಜದೊಳಪ್ಪುವ, ಅಂಡಜ ಹನುಮರ ಭುಜದೊಳಪ್ಪುವ ದಿವ್ಯ ಪಾದವಾ, ಅಂಡಜ ಹನುಮರ ಭುಜದೊಳಪ್ಪುವ ದಿವ್ಯ ಪಾದವಾ. ఇది రాలేదు, నేను మళ్ళీ చెప్తాను, కంగారు పడకండి. అండజ హనుమర అనండి. భుజదొళప్పువ, భుజదొళప్పువ. నేను అర్థం చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంది. అసలు భుజదొళప్పు అంటే తెలియదు కదా మీనింగ్. చెప్తాను మీకు, అర్థం చెప్తాను. అండజ హనుమర భుజదొళప్పువ దివ్య పాదవా, అండజ హనుమర భుజదొళప్పువ దివ్య పాదవా. అందరూ ఒకసారి పలకాలి, డిఫరెన్స్ గా పడుతున్నారు. అండజ హనుమర, అండజ హనుమర. ఓకే. అండజ హనుమర భుజదొళప్పువ దివ్య పాదవా, అండజ హనుమర భుజదొళప్పువ దివ్య పాదవా. ಕಂಡವೆ ನಾವು ರಂಗ ವಿಠಲನ, కండేవే ನಾವು కండేవే ನಾವು అనండి, తర్వాత మనం పెట్టుకుంటాం. ఓకేనా? కండేవే ನಾವು రంగా విఠలన, కండేవే ನಾವು
రంగా విఠలన రంగా విఠలన దివ్య పాదవా కండవే నావు రంగా విఠలన దివ్య పాదవా రంగా విఠలన దివ్య పాదవా ಅಂಡಜ ಹನುಮರ ಭುಜದೊಳಪುವ ದಿವ್ಯ ಪಾದವಾ ಅಂಡಜ ಹನುಮರ ಭುಜದೊಳಪುವ ದಿವ್ಯ ಪಾದವಾ ಬರಿ ಕರೆಕ್ಟ್‌గా పలకాలి ಅಂಡಜ ಹನುಮರ ಭುಜದೊಳಪುವ ದಿವ್ಯ ಪಾದವಾ ಅಂಡಜ ಹನುಮರ ಭುಜದೊಳಪುವ ದಿವ್ಯ ಪಾದವಾ ಕಂಡವೆ ನಾವು ರಂಗಾ ವಿಠಲನ విఠలన దివ్య పాదవా కండవే నావు రంగా విఠలన దివ్య పాదవా కండవే నావు రంగా విఠలన దివ్య ಪಾದವಾ ಬಂಡೆಯ ಬಾಲೆಯ ಮಾಡಿದವ ಬಂಡೆಲಿದ್ದ ಸಕಟಾಸುರನ ಒದ್ದ ಪಾದವಾ ಬಂಡೆಲಿದ್ದ ಸಕಟಾಸುರನ ಒದ್ದ ಪಾದವಾ ದಿವ್ಯ ಪಾದವಾ ಅಂಡಜ ಹನುಮರ ಭುಜದೊಳಪುವ ದಿವ್ಯ ಪಾದವಾ ಕಂಡವೆ ನಾವು ఇప్పుడు రంగా విఠలనండి ఓకే కండవే నావు రంగా విఠలన కండవే నావు రంగా విఠలన కండవే నావు రంగా విఠలన దివ్య పాదవా కండవే నావు రంగా విఠలన దివ్య పాదవా ఇకో నోడు అకో నోడు ఇకో నోడు అకో నోడు ఇకో నోడు రంగనదన పొట్ట పాదవా ಸಿಕ್ಕಿದ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವಾ ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವಾ ಸಿಕ್ಕಿದ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವಾ ಸಿಕ್ಕಿದ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವಾ ಸಿಕ್ಕಿದ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವಾ నేను రాత్రి బయలుదేరడం ఫుల్ ఫీవర్ నాకు గొంతు బొంగురు పోయింది అయ్యో మొట్టమొదటిగా పాట చెప్తున్నాను గొంతు పోతే వీళ్ళకి ఆ బ్యూటీ పోతుందేమో పాడడానికి ఎందుకంటే ఇది ఇలాగే పాడాలి గరుగ్గా పాడితే బాగోదు కీర్తన ఎలాగ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఫుల్ ఫీవర్తో వచ్చాను పొద్దున లోపల దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం లోపల షివరింగ్ వచ్చేస్తుంది అయితే ఎప్పుడైతే ఆయన పాలు తెచ్చి స్వామివారి తీర్థం తీసుకున్నానో ఒక్కసారి బాడీలో చాలా మార్పులు వచ్చేసాను ఇప్పుడు ఎలా ఉందంటే అసలు పక్కకి తీసి పడేసినట్టుంది నీరసం చాలా యాక్టివ్గా ఉంది నాకు అంటే చూడండి స్వామివారికి అనుగ్రహం ఎట్లా ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం ఏంటంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పొద్దున్న తీర్థం చాలా నీరసం ఉంది నా మొహంతో ఒక రకం నిలబడలేకపోయినా అసలు అట్లాంటిది ఈ రోజున గొంతు ఇంత అద్భుతంగా ఇస్తాడా కృష్ణ పరమాత్ముడు అంత చక్కటి గొంతు ఇచ్చాడా ఈ రోజున చాలా ఆనందపడుతున్నాడు అనమాట ఎందుకోసం అంటే ఈ పాటని ఇలా చెప్పకపోతే బ్యూటీ ఉండదమ్మా ఈ పాటని అర్థమైందా అంటే చూడండి ఒక్కసారి వచ్చి ఆ స్వామి యొక్క దర్శన భాగ్యానికే ఇంత చక్కటి ఆరోగ్యం ఇచ్చాడంటే మనం బతికినంత కాలం వచ్చి ఇక్కడ సేవ చేస్తే స్వామి ఇంత అనుగ్రహిస్తాడు ఇంత ఆనందం ఇస్తాడు అసలు అంటే నువ్వు వచ్చినటువంటి భక్తి కరెక్ట్ అయినప్పుడు ఆ స్వామి ఎనర్జీ అదే ఇస్తాడు ఆటోమేటిక్గా ఇప్పుడు నాకు లేదు అసలు చాలా హాయిగా ఉంది ఇప్పుడు నాకు చోట పట్టిస్తే చూడండి మొత్తం చొక్కా తడిచిపోయింది నాకు ఇప్పుడు అంటే ఏంటంటే మన మనస్సంకల్పం గొప్పదైనప్పుడు భగవంతుడు సహకారం చేస్తాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట గొంతు అంత చక్కగా వచ్చింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రాత్రి దగ్గు నా పక్కన కూర్చున్నాడు విసుకున్నాడు ఏంటి వీళ్ళు దక్కుతున్నాడని చెప్పేసి అంటే ఇప్పుడు దగ్గు ఏంటంటే జస్ట్ ఏదో అలా పలకరింపుగా వస్తుంది అని అదనమాట అర్థమైందా దీని అర్థం ఏంటంటే కనుక మళ్ళీ సాయంత్రం పాడుకుందాం దీన్ని చక్కగా దీని అర్థం ఏంటంటే బండయ్య బాలయ్య మాడిద ఉద్దండ పాదవ రాతిని నాతిగా చేసినటువంటి పాదము ఏ పాదము రాతి నాతిగా చేసి రాతిని నాతిగా చేసి రాతి నాతిగా చేసి భూతల మందు ప్రఖ్యాతి చెందితివని నీతితో నమ్మిది తండ్రి పలుకే బంగర మాయన కోదండపాణి అంటే అహల్యాదేవి చాలా అదృష్టవంతురాలు అనమాట అహల్యాదేవికి ఈ యొక్క ఇది రాతిని నాతిగా చేసినటువంటి రాతిని స్త్రీగా మార్చినటువంటి ఆ పాదము అని బండయ బాలయ మాడిద ఉద్దండ పాదవ రాతిని నాతిగా అంటే
తిరిగి దాని యొక్క స్వరూపాన్ని కలిగించినటువంటి పాదము శ్రీరామ పాదము. రాతిని నాతిగా చేసి రాతి నాతిగా చేసి భూతల మందు ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగార. ఆ రామాన పలుకే చాలట, ఎంత బంగారంతో విలువైనటువంటిది అనమాట. అలాగా అహల్యాదేవికి శాప విమోచనం కలిగించినటువంటి పాదం. నిజంగా అహల్యాదేవి చాలా అదృష్టవంతురాలు. ఆయన పాదస్పర్శ దొరికింది ఆవిడ, ఆయన పాదస్పర్శ. అందుంచి బండేయ బాలయ మాడిద బుద్ధ పాదవ బండిలిద్ద శకటాసురన బొద్ద పాదవ. పూర్వం శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా గొప్ప మహానుభావుడు అనమాట. ఈ కంసుడిని ఎప్పుడైనా సరే పెద్దగా చంపుతాడని చెప్పి తెలిసి ఈ యొక్క కంసుడు ఏం చేస్తాడంటే బండి రూపంలో ఉండేటువంటి బండి అనేటువంటి ఆ యొక్క శకటాసురుడు అనేటువంటి రాక్షసుడు బండి రూపంలో వస్తారనమాట. అదే రథచక్రంగా వచ్చి తొక్కేద్దాం చూస్తారనమాట. ఎవరిని? కృష్ణుని. ఆ రథం కింద నలిగిపోవాలి. ఆ కృష్ణుడు నలిగిపోతే ఏమవుతుందంటే చనిపోతాడు. అట్లాంటిది కృష్ణుడు ఆయన చిన్నపిల్లవాడైనా సరే ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి సర్వంతర్యామి. ఏం చేస్తాడంటే ఎప్పుడైతే ఆ రథచక్రం వస్తుందో అంటే రథ రూపంలో వస్తుందన్నమాట. రథం కింద పడితే ఎవడు కేర్ చేయదు కదా. చూడండి, మనకి జగన్నాథ రథయాత్ర చేసినప్పుడు చాలా మంది రథం కింద పడిపోయి చనిపోతుంటారు. అది కేసు కాదు, అది కేసు కాదు. ఎందుకంటే భగవంతుడికి జరిగే ప్రక్రియలో అది ఆ బలిహరణ జరిగింది అక్కడ. ఇక్కడ ఏంటంటే కనుక కృష్ణుడిని చంపడం కోసం సాక్షాత్తు ఈ శకటాసురుడు అనేటువంటి రాక్షసుడు బండి రథచక్రంగా మారి దొల్లుకుంటూ వస్తాడనమాట. వస్తే కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆయనకి అని తెలుసు కదా, ఒక్క తాపు తంతాడంతే, మొక్కలైపోతుందన్నమాట. అర్థమైందా? అటువంటి బండి రూపంలో ఉండేటువంటి శకటాసురుణ్ణి చంపినటువంటి పాదం అది. జస్ట్ అలా టచ్ చేస్తాడంతే, మొత్తం పీస్ అయిపోతుంది అన్నమాట రథం. అంటే ఆ వాహన అవతారం వేస్తారనమాట ఆ శకటాసురుడే రాక్షసుడు అనమాట. అందుచి బండి లిద్ద శకటాసురన వద్ద మానవ. నెక్స్ట్ అండజ హనుమర భుజదొళప్పువ దివ్య పాదవ. అండజుడు అంటే గరుత్మంతుడు. అండజుడు అంటే గరుత్మంతుడు. రాసుకోండమ్మా, మీరు ఆ అర్థాలు తెలిస్తే చక్కగా పాడేట్టు అనిపిస్తూ పాడచ్చు. అండజుడు అంటే గరుత్మంతుడు, హనుమార్ అంటే తెలుసు హనుమంతుడు వారు. ఆ యొక్క స్వామి యొక్క పాదాలు వీళ్ళిద్దరికీ అవకాశం దొరికిందంట చరిత్రలో. సింహవాహనం చేస్తుంటారు అక్కడ పైన, ఏది సర్వోపాల వాహనం, పల్లకి సేవ, ముత్యాల పందిరి ఇవన్నీ చేస్తుంటారు. కానీ జంతు స్వరూపంలో ఉండేటువంటి ఇద్దరికీ అవకాశం దొరికిందంట ఆ స్వామిని మోసేటువంటి హక్కు. ఎవరికంటే ప్రప్రథమంగా గరుత్మంతుడు. అదే శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శరణయ్య శరణు శరణయ్య. అందుమించే పైన తిరుమాడ వైద్యంలోనూ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి కదా. తిరువీధుల మెరిసే ఈ దేవదేవుడు గరిబళ మించిన సింగారముల తోడను తిరువీధుల మెరిసే ఈ దేవదేవుడు. ఆయనకి ఇష్టమైనటువంటి వాహనాల్లో అన్ని వాహనాలు ఉంటాయి, కానీ ఎక్కువ ఇష్టమైన వాహనం గరుడు వాహనం. అందుకోసమే తిరుపతిలోను గరుడు వాహనం సేవ రోజున జనాలు మధ్యాహ్నం 1 గంటకి భోంచేసి ఆ లైన్లోకి వెళ్ళిపోతారట. ఎందుకోసం అంటే 5కి బార్కెట్ కట్టేస్తారు, లోపలికి ఎవరు పోనేవారు. అప్పుడే కిడిచిపెట్టారు జనాలు అనమాట. అదిగాక ఏ వాహన సేవ అయినా సరే 2 గంటలు పడుతుందండి అక్కడ. మేము కూడా చేసాం. నా అదృష్టం ఏంటంటే 9 బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేశాను. ఆ 9 బ్రహ్మోత్సవాల్లోనూ 6 సార్లు గరుడ వాహన సేవ చేశాను. ఈ గరుడ వాహన సేవ ఎట్లా ఉంటుందో తెలిసిన, ఇసుకేస్తే రాదు జనాలు. అసలు ఆ తిరుమాడలు కూడా జనాలతో నిండిపోతుంటుంది ఆ తిరుమాడలు చూస్తే కనుక. అయితే అందరూ డబ్బులు ఇస్తుంటారు, పూలు ఇస్తుంటారు, అంటే ఇక్కడ స్వామివారికి చేరుకోలేక. అయితే అన్ని వాహన సేవలు 2 గంటలు అయిపోతాయి అన్నమాట. కానీ గరుడ వాహన సేవ మాత్రం 5 గంటలు పడుతుంది. అక్కడ 5 గంటలు పడుతుంది గరుడ వాహన సేవ. రాత్రి 9 గంటలకు స్టార్ట్ అవుతుంది, 12, 1 గంట, 2. మేము ఎప్పుడు వాహన సేవ చేసినా సరే మాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే కనుక ఖచ్చితంగా గరుడ వాహన సేవ రోజు వర్షం పడుతుంది. ఏ వాహన సేవ పడినా పడకపోయినా గరుడ వాహన రోజున వర్షం పడుతుంది. అది ఎలా పడుతుందంట చూడండి, తలంబరాలకు వస్తే ఎట్లా ఉంటుంది, చక్కటి స్పార్కిల్స్. అలాగా స్వామివారి పైన ముచ్చపు జల్లులా పడుతుంది వర్షం అన్నమాట. ఆ వర్షంలోనే కేరింతలు చేసుకుంటూ, కోలాటాలు చేసుకుంటూ
భజన చేసుకుంటూ నాట్యం చేసుకుంటూ స్వామివారి కీర్తనలు పాడుకుంటూ ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ వెళ్ళిపోతుంటారండి జనాలు. వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే మామూలుగానే రెండో వర్షం తెచ్చినప్పటికే నాకు ఈ ఫీవర్ దగ్గు వచ్చింది. కానీ ఆ రోజున ఆ కొండ మీద ఆ వాహన సేవప్పుడు మీరు ఈ వర్షంలో తడిసి ముద్దయిపోయినా సరే మీకు ఇంత కూడా నెక్స్ట్ డేకి ఒళ్ళెప్పుడు ఉండవు. అది ఆ వ్యక్తి యొక్క మహత్యం అన్నమాట. అర్థమైందా? అనుచి అన్ని వాహనాల కన్నా విశేష వాహన సేవ ఏంటంటే స్వామివారికి ప్రీతిపాత్ర అంటే గరుడ వాహన సేవ. ఆ తర్వాత రామవతారుడు హనుమంతుల వారికి అవకాశం ఇచ్చాడు. అనుచి వాళ్ళ యొక్క భుజాలు తాకినటువంటి పాదం ఎవరిదంటే, అవును కూర్చున్నప్పుడు పాదం తోలుతాయి కదా భుజాలకి. గరుత్మంతుడే కూర్చుంటాడు, కూర్చున్నప్పుడు ఎక్కడ తోలుతాయి? రెక్కలో తగులుతాయి. రెక్కలు అంటే భుజాలకి రెక్కలు. మనకి రెక్కలు అంటే మన చేతులు ఇవి, కూర్చున్నప్పుడు ఇక్కడ తగులుతాయి. అంటే అండజ హనుమార భుజ దోళపువ దివ్య పాదవ. ఆ హనుమంతుడు వారి యొక్క రెక్కల పైన, ఆయనకి రెక్కలు ఉండవు, మామూలుగా చేతులు ఉంటాయి, ఇలా జస్ట్ ఎగురుతాడు ఆయన. ఆ రాములు తీసుకున్నప్పుడు చూడండి ఇలా ఇలా చేయి పెడతాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క చేతికి ఇలా ఎక్కేస్తారు కూర్చొని. కానీ ఆ పాతలు ఎక్కడ తప్పుతాయి? వాడు కూర్చున్నప్పుడు భుజాలు తప్పుతాయి. అవునా కదా? అట్లాగా గరుత్మంతుడు అండజుడు అంటే గరుత్మంతుడు, హనుమార హనుమంతుడు వారి భుజదొళపువ భుజాలు ఎక్కినటువంటి పాదములు, తొక్కినటువంటి పాదములు, ఎక్కినటువంటి పాదాలు. వాడు చాలా అదృష్టవంతుడు చరిత్రలో. గరుడ వారు చాలా అదృష్టవంతుడు, హనుమంతుడు వారు చాలా అదృష్టవంతుడు. అవునా కదా? అందుకు ఈ రోజు కూడా చిరంజీవిలా ఉన్నారు వాళ్ళు ఎప్పటికీ కూడా. అవునా కదా? ఈ రోజు మనం తలుస్తున్నాం గరుడ వాహనం, గరుడాల వారు మనం తలుస్తున్నాం చక్కగా. రామాలయంలో హనుమంతుడు వారు ఉంటారు, విష్ణు ఆలయంలో గరుత్మంతుడు ఉంటాడు, వెంకటేశ్వర ఆలయంలో ఖచ్చితంగా. అర్థమైందా? సో అండజ హనుమార భుజదొళపువ భుజాలు ఎక్కి తొక్కినటువంటి పాదము, వాడు అదృష్టవంతుడయ్యా అని చెప్తున్నాడు అనమాట. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి పాదాన్ని కండెవెనావు చూచితి నేను, కండెవెనావు చూచితి నేను. చూసేట ఆయన స్వామివారి యొక్క ఇన్ని పాదాలు చూసేట. అది కండెవెనావు అంటే చూశాడు అని అర్థం అన్నమాట. కండెవెనావు చూచితి నేను ఎవరిదంట? రంగా విఠలన దివ్య పాదవా. అటువంటి రంగా విఠలుడి యొక్క దివ్యమైనటువంటి పాదాలు నేను చూశాను కదా అని చెప్పేసి కవి దీంట్లో చెప్పడం జరిగింది అనమాట. అర్థమైందా? బండెయ బలయ మడిదవు దండ పాదవా, బండి విద్ద శకటాసురన బొద్ద పాదవా, బండెయ బలయ మడిదవు దండ పాదవా, బండి విద్ద శకటాసురన బొద్ద పాదవా, అండజ హనుమార భుజదొళపువ దివ్య పాదవా, అండజ హనుమర భుజదొళపువ దివ్య పాదవా, కండెవెనావు రంగా విఠలన, కండెవెనావు రంగా విఠలన, కండెవెనావు రంగా విఠలన దివ్య పాదవా, కండెవెనావు రంగా విఠలన దివ్య పాదవా. ఇకో నోడు అకో నోడు, ఇకో నోడు అకో నోడు, ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా, సిక్కిన శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా, ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా, సిక్కిత శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా, సిక్కిత శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా, సిక్కిత శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం, ఇంత చక్కటి కీర్తన చెప్పినటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. ఎందుకోసం అంటే చెప్పేవాళ్ళున్న వినేటువంటి శ్రోతలు కావాలి. అటువంటి చక్కటి భక్తి శ్రద్ధలతో మీరందరూ కూడా విన్నారు. మీరు కూడా భగవంతుడి సేవలో ప్రీతి పాత్రులు అయ్యారు. ఈ రోజున ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా మీ జన్మ సుకృతం, ధన్యం. అర్థమైందా? ఎందుకంటే ఇంత చక్కటి విషయాలు తెలుసుకున్నారు ఈ కాసేపట్లో. మీరు చక్కగాను ఆ స్వామి యొక్క పాదాలకు మహత్యం తెలుసుకున్నారు మీరందరూ కూడా. అలాగా మీరందరూ కూడా చక్కగా ఈ కీర్తన సాధన చేసి వచ్చే క్లాస్లో నాకు మీరందరూ కూడా చక్కగా ముక్తగంఠంతో పాడి వినిపిస్తే వినాలి నా కోరిక. తీరుస్తారా? చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఓకే? హరే శ్రీనివాస. హరే శ్రీనివాస్. ఏది మొత్తం పాడదామా? 12 10 నిమిషాలు పర్లేదు. కొందరు అక్క నోడండి, కొందరు ఇక్క నోడండి. స్టార్టింగ్ లాస్ట్ కూడా అన్ని చరణాలు లాస్ట్ లైన్స్. ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా, సిక్కిత శ్రీ లక్ష్మీపతియ దివ్య పాదవా, ఇకో నోడు రంగనదన పుట్ట పాదవా, సిక్కి
ಸಿಕ್ಕಿದೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ. ಶಂಖ ಚಕ್ರ ಗದ ಅಂಕಿತ ಪಾದವ. ಪಂಕಜ ಸನನ ಹೃದಯದಲ್ಲಿ ನಲಿವ ಪಾದವ. ವೆಂಕಟೇಶನ ದಿವ್ಯ ಪಾದವ. ಸಂಗಡಹರನ ವೆಂಕಟೇಶನ ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವ. ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಅಭಿಷ್ಟವೆಲ್ಲ ಸರಿಸುವ ಪಾದವ. ಮಲ್ಲರ ಗೆಲೆದು ಕಂಸಾಸುರನ ಕೊಂದ ಪಾದವ. ಮಲ್ಲರ ಗೆಲೆದು ಕಂಸಾಸುರನ ಕೊಂದ ಪಾದವ. ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಭಗೀರಥಿಯ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಭಗೀರಥಿಯ ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಭಗೀರಥಿಯ ಪಡೆದ ಪಾದವ. ಬಲಿಯ ಮೆಟ್ಟಿ ಭಗೀರಥಿಯ ಪಡೆದ ಪಾದವ. ಇಕೋ ನೋಡು ಹಾಕೋ ನೋಡು ಇಕೋ ನೋಡು ಹಾಕೋ ನೋಡು ಈಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವ. ಸಿಕ್ಕಿದೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ. ಇಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವ. ಸಿಕ್ಕಿದೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ. ಬಂಡೆಯ ಬಾಲೆಯ ಮಾಡಿದವು ದಂಡ ಪಾದವ. ಬಂಡಿಲಿದ್ದ ಸಕಟಾಸುರನ ಬೌದ್ಧ ಪಾದವ. ಬಂಡೆಯ ಬಾಲೆಯ ಮಾಡಿದವು ದಂಡ ಪಾದವ. ಬಂಡಿಲಿದ್ದ ಸಕಟಾಸುರನ ಬೌದ್ಧ ಪಾದವ. ಅಂಡಜ ಹನುಮನ ಭುಜದೊಳಗುವ ದಿವ್ಯ ಪಾದವ. ಅಂಡಜ ಹನುಮರ ಭುಜದೊಳಗುವ ದಿವ್ಯ ಪಾದವ. ಕಂಡೆವೆ ನಾವು ರಂಗ ವಿಠಲನ ಕಂಡೆವೆ ನಾವು ರಂಗ ವಿಠಲನ ಕಂಡೆವೆ ನಾವು ರಂಗ ವಿಠಲನ ದಿವ್ಯ ಪಾದವ. ಕಂಡೆವೆ ನಾವು ರಂಗ ವಿಠಲನ ದಿವ್ಯ ಪಾದವ. ಇಕೋ ನೋಡು ಹಾಕೋ ನೋಡು ಇಕೋ ನೋಡು ಹಾಕೋ ನೋಡು ಈಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವ. ಸಿಕ್ಕಿದೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ. ಈಕೋ ನೋಡು ರಂಗನದನ ಪುಟ್ಟ ಪಾದವ. ಸಿಕ್ಕಿದೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ. ಸಿಕ್ಕಿದೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ. ಸಿಕ್ಕಿದೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಪತಿಯ ದಿವ್ಯ ಪಾದವ. హరే శ్రీనివాస. మీకు ఇంకొక